ಯೂದ ಪತ್ರಿಕ. ನಮ್ಮ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ನಾವು ಯೂದನು ಬರೆದ ಪತ್ರಿಕೆ 11వ ವಚನಂ. 11ನೇ ವಚನವನ್ನ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ಯೂದನು ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ವಚನ. ಅವರ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ? ಇವರು ಕಾಯಿನನ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದವರು, ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆಗೋಸ್ಕರ ಬಿಳಾಮನ ಭ್ರಾಂತಿಯಲ್ಲಿ ಪೂರ್ಣವಾಗಿ ಮುನಿಗಿದವರು, ಕೊರೋಹನ ಅಂತೆ ಎದುರು ಮಾತುಗಳನ್ನಾಡಿ ನಾಶವಾಗಿ ಹೋಗತಕ್ಕವರು ಆಗಿದ್ದಾರೆ. యోహాను రాసిన 3వ పత్రిక, ಯೋಹಾನನು ಬರೆದ 3ನೇ ಪತ್ರಿಕೆ 9-10 ವಚನಾలు, 9 ಮತ್ತು 10 ವಚನಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆದರೆ ಸಭೆಯವರಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಬೇಕೆಂದಿರುವ ದಿಯೋತ್ರೇಫನು ನಮ್ಮ ಮಾತನ್ನು ಅಂಗೀಕರಿಸುವುದಿಲ್ಲ. ಆದ ಕಾರಣ ನಾನು ಬಂದರೆ ಅವನು ಮಾಡುವ ಕೃತ್ಯಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ನೆನಪು ಕೊಡುವೆನು. ಅವನು ಹರಟೆ ಕೊಚ್ಚುವನಾಗಿ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಕೆಟ್ಟ ಕೆಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ಆಡುತ್ತಾನೆ. ಇವು ಸಾಲದೆ ತಾನು ಸಹೋದರರನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದಿರುವವರಿಗೆ ಅಡ್ಡಿ ಮಾಡಿ ಅವರನ್ನು ಸಭೆಯೊಳಗಿಂದ ಬಹಿಷ್ಕರಿಸುತ್ತಾನೆ. ಪ್ರಿಯನೇ, ನೀನು ಕೆಟ್ಟ ನಡತೆಯನ್ನು ಅನುಸರಿಸದೆ ಒಳ್ಳೆ ನಡತೆಯನ್ನು ಅನುಸರಿಸು. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలము 2 సెషన్స్లో సహాయం చేశారు. మీ ఆత్మ ద్వారా నడిపించారు. మా సంఘాలలో, మా వ్యక్తిగత జీవితాలలో ఉన్నటువంటి లోటేమిటో ఎత్తి చూపిస్తూ ఉన్నారు. మేము వాక్యం వినడం మాత్రమే కాదు కానీ విని గ్రహించి అన్వయించుకొని మీ కొరకు జీవించడానికి సహాయమును దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. చివరి సెషన్కు మేము వచ్చి ఉంటూ ఉన్నాం. జాగ్రత్తగా మీ మాటలు ఆలకించడానికి, చెప్పబడుతున్న మాటలు గ్రహించడానికి మీ ఆత్మ సహాయమును దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరచండి. వినే చెవులు, గ్రహించే హృదయం, లోబడి నడుచుకునే మనస్సు మాకు దయచేసి మీ నామమునకే మహిమను కలిగించుకున్నామని తండ్రి, నాతో కూడా ఉన్నటువంటి నీ దాసుని మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీ ఆత్మ ద్వారా నడిపించి ఏక మనస్సు, ఏక తాత్పర్యముతో మేము మీ పక్షమున మాట్లాడినట్లుగా సహాయమును దయచేసి మీరే మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ಬಹುಶಃ పైనుంచి చాలా సౌండ్ వస్తూ ఉంది. ಮೇಲ್ಗಡೆ ತುಂಬಾ ಶಬ್ದ ಬರ್ತಾ ಇದೆ. పిల్లలను నిశ్శబ్దంగా ఉంచాల్సిందిగా ప్రభు నామంలో కోరుతూ ఉన్నాం. ಮಕ್ಕಳನ್ನ ನಿಮ್ಮ ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕಾಗಿ ನಾವು ಕರ್ತನ ನಾಮದಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియులరా, 2 వాక్యాలను మనము చదువుకున్నాం. ಪ್ರಿಯರೇ, ಈಗಾಗಲೇ ನಾವು 2 ವಾಕ್ಯ ಭಾಗಗಳನ್ನ ಓದಿಕೊಂಡಿದ್ದೇವೆ. 4 పేర్లను ప్రత్యేకంగా గమనిస్తున్నాం. 4 పేర్లు, 4 నేమ్స్. 4 ಹೆಸರುಗಳನ್ನು ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಓದಿಕೊಂಡಿದ್ದೇವೆ. మొదటి పేరు కయీను, ಮೊದಲನೇ ಹೆಸರು ಕಾಯಿನನು, రెండవ పేరు బిలాము, ಎರಡನೇ ಹೆಸರು ಬಿಳಾಮನು, మూడవ పేరు కోరహు, ಮೂರನೇ ಹೆಸರು ಕೊರೋಹನು, నాలుగవ పేరు దియోత్రఫే, ನಾಲ್ಕನೇ ಹೆಸರು ದಿಯೋತ್ರೇಫನು. మొదటిదిగా యోహాను పత్రికను మనము గమనిద్దాం. ಮೊದಲನೇದಾಗಿ ಯೋಹಾನನು ಬರೆದ ಈ 3ನೇ ಪತ್ರಿಕೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸೋಣ. యోహాను పత్రిక 3వ పత్రిక ప్రత్యేకంగా ఆతిథ్యాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి పత్రిక. ಯೋಹಾನನು ಬರೆದ ಈ 3ನೇ ಪತ್ರಿಕೆಯು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಅತಿಥಿ ಸತ್ಕಾರದ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಒಂದು ಪತ್ರಿಕೆಯಾಗಿದೆ. ఎవరైతే అతిథి సత్కార్యమును చేస్తూ ఉన్నారో వారిని గురించి ప్రోత్సాహకరంగా వ్రాయబడిన మాటలు 1వ వచనము నుంచి
8వ వచనం వరకు మనం గమనించగలం. ಈಗಾಗಲೇ ಯಾರು ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರಿಗೆ ಪ್ರೋತ್ಸಾಹಕರವಾಗಿ 1ರಿಂದ 8 ವಚನಗಳು ಇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 9 నుంచి 11 వచనాలలో అతిథి సత్కార్యము చేయడానికి ఇష్టపడేటటువంటి వారి మీద వచ్చే శిక్ష. 9ರಿಂದ 11 ವಚನಗಳನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನು ಮಾಡಲು ಯಾರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲವೋ ಅವರ ಮೇಲೆ ಬರುವಂತಹ ಒಂದು ಶಿಕ್ಷೆಯ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆ కంక్లూజన్ ను మనం గమనించగలం. ನಾವು 12ನೇ ವಚನದಿಂದ 14ನೇ ವಚನವರೆಗೂ ನಾವು ನೋಡಿದಾಗ ಕೊನೆಯ ಒಂದು ಹಂತಕ್ಕೆ ಸಮಾಪ್ತಿಯ ವಚನಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ ఈ పత్రికలో గమనించినట్లయితే 3 పేర్లు మనము గమనించగలం. ఈ ಒಂದು పత్రిಕೆಯಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಗಮನಿಸಿದಾಗ 3 ಹೆಸರುಗಳನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. మొదటిది గాయు. ಮೊದಲನೇದಾಗಿ ಗಾಯನು. అది మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ಅದು ಮೊದಲನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 9వ వచనంలో ದಿಯೊತ್ರೆಫೆ అనే పేరును గమనిస్తున్నాం. 9ನೇ ವಚನದಲ್ಲಿ ದಿಯೋತ್ರೇಫನು ಎಂಬ ಒಂದು ಹೆಸರನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 12వ వచనంలో ದೇಮೇತ್ರಿ అనే పేరును గమనిస్తున్నాం. 12ನೇ ವಚನದಲ್ಲಿ ದೆಮೆತ್ರಿಯನು ಎಂಬ ಹೆಸರನ್ನು ಕೂಡ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఈ ముగ్గురు ఈ సంఘానికి పెద్దలుగా ఉన్నట్లుగా గమనించగలం. ಈ ಮೂವರು ಕೂಡ ಈ ಸಭೆಗೆ ಹಿರಿಯರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను బాధతో రాస్తున్నటువంటి ఒక మాటను మనం చదువుకున్న వచనాలలో చూడగలం. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಅಪೋಸ್ತಲನಾದ ಯೋಹಾನನು ಒಂದು ದುಃಖದಿಂದ ಬರೆಯುವಂತ ಮಾತನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬಹುದು. 9వ వచనం గమనించండి. 9ನೇ ವಚನವನ್ನ ಗಮನಿಸಿರಿ. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, ನಾನು ಸಭೆಗೆ ಕೆಲವೊಂದು ಮಾತುಗಳನ್ನು ಬರೆದಿದ್ದೇನು. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న ದಿಯೊತ್ರೆಫೆ మమ్మును అంగీకరించుటలేదు. ಆದ್ರೆ ಸಭೆಯವರಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಬೇಕೆಂದಿರುವ ದಿಯೋತ್ರೇಫನು ನಮ್ಮ ಮಾತನ್ನು ಅಂಗೀಕರಿಸೋದಿಲ್ಲ. పై మాటలలో మనం గమనించినట్లయితే సత్యాన్ని గురించి వ్రాస్తున్నటువంటి మాటలను మనము గమనించగలం. ಮೇಲ್ಗಡಿರುವಂತಹ ವಚನಗಳನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ ಸತ್ಯದ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಮಾತುಗಳಾಗಿ ನಮಗೆ ಕಂಡು ಬರುತ್ತವೆ. మొదటి వచనం చూడండి. ಮೊದಲನೇ ವಚನ ನೋಡ್ರಿ. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ಸಭೆ ಹಿರಿಯನು ತಾನು ಸತ್ಯವಾಗಿ ಪ್ರೀತಿಸುವ ಪ್ರಿಯ ಗಾಯನಿಗೆ ಬರೆಯುವುದೇನೆಂದರೆ, సో సత్యమును బట్టి ప్రేమిస్తున్నటువంటి గాయస్, ಸತ್ಯವಾಗಿ ಪ್ರೀತಿಸಲ್ಪಡುವವನು ಗಾಯನಾಗಿದ್ದಾನೆ. అతనిని గురించినటువంటి సాక్ష్యము 3వ వచనములో మనము గమనించగలం. ಆ ಗಾಯನ ಕುರಿತಾಗಿರುವಂತಹ ಸಾಕ್ಷಿಯನ್ನ ನಾವು 2 ಮತ್ತು 3ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. నీ సత్య ప్రవర్తన, ನಿನ್ನ ಸತ್ಯವಾಗಿರುವಂತಹ ಪ್ರವರ್ತನೆ ನಡತೆ, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుట, ನೀನು ಸತ್ಯವಂತನಾಗಿ ನಡೆಯುವುದನ್ನು ನಾನು ಕೇಳಿದಾಗ, సత్యమునకు సహాయము, ಸತ್ಯಕ್ಕೆ ಸಹಾಯಕರ అనేకమైన ఈ మాటలను మనము చూడవచ్చు. ಇಂತಹ ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. కాబట్టి సత్యాన్ని ప్రేమిస్తున్నటువంటి యోహాను, సత్యములో నడుస్తున్నటువంటి గాయును అతను పొగడుతున్నట్లుగా మనము గమనించగలం. ಯೋಹಾನನು ಸತ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಿದ್ದಾನೆ, ಗಾಯನು ಸತ್ಯದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿದ್ದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಆ ಗಾಯನನ್ನು ಯೋಹಾನನು ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸುತ್ತಿದ್ದನೆಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి సత్యాన్ని బట్టి ప్రేమిస్తూ సత్యాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంటుండగా ఒక వ్యక్తి ಯೋಹಾನನು ಒಪ್ಪುಕೋವడానికి ಇಷ್ಟಪಡడం లేదు. ಸತ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸುವ ಮತ್ತು ಸತ್ಯತೆಯಲ್ಲಿ ನಡೆಯುವಂತ ವಿಷಯವನ್ನ ಯೋಹಾನನು ಬರೆಯುವಾಗ ಯೋಹಾನನನ್ನೇ ಒಪ್ಪದೇ ಇರುವಂತ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕೂಡ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఎందుకు అంటే ఆ వ్యక్తికి సత్యం అంటే ఇష్టం లేదు. ನೋಡ್ರಿ, ಆ ದಿಯೋತ್ರೆಫನಿಗೆ ಸತ್ಯ ಅಂದ್ರೇನೆ ಅವನಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. కాబట్టి సత్యాన్ని అంగీకరించేటటువంటి వానిగా లేడు. సత్యವನ್ನು అంగీకరిಸುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಅವನು ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. ఎవరైతే సత్యాన్ని గురించి మాట్లాడతాడో ఆ వ్యక్తిని కూడా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. ಯಾರು ಸತ್ಯದ ಬಗ್ಗೆ ಸತ್ಯದ ವಿಷಯವಾಗಿ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೋ ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕೂಡ ಅಂಗೀಕರಿಸಲು ಈ ದಿಯೋತ್ರೆಫನು ಇಷ್ಟಪಡುತ್ತಿಲ್ಲ. సంఘములో ఉన్నటువంటి వారు, ಸಭೆಯಲ್ಲಿ ಇರುವವರು ఎవరైతే సత్యాన్ని గురించి బోధిస్తారో వారికి ఆశ్రయం ఇస్తుంటే, ನೋಡ್ರಿ, ಸಭೆಯಲ್ಲಿ ಇರುವವರು ಸತ್ಯದ ಕುರಿತಾಗಿ
ಮಾತನಾಡುವವರಿಗೆ ಆಶ್ರಯ ಕೊಡುವಾಗ, సో వారిని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వారిని శిక్షిస్తున్నాడు. ಈ ವ್ಯಕ್ತಿ ದಿಯೋತ್ರೆಫನ್ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ ಯಾರು ಆಶ್ರಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರಿಗೆ ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದಾನೆ. ఎవరైతే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారో వారిని సంఘములో నుంచి వెలివేస్తూ ఉన్నాడు. ಸತ್ಯವಾಗಿ ನಡೆಯುವವರನ್ನ ಯಾರು ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ದಿಯೋತ್ರೆಫನು ಅವರನ್ನು ಸಭೆಯಿಂದ ಬಹಿಷ್ಕರಿಸುತ್ತಿದ್ದಾನೆ. సో సత్యమును బోధించే వారిని సంఘములోనికి ఆహ్వానించడం లేదు. ಸತ್ಯವನ್ನು ಬೋಧಿಸುವಂತವರನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಿಲ್ಲ. సత్యం బోధించే వారికి ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిని వెలివేస్తూ ఉన్నాడు. ಸತ್ಯವನ್ನ ಬೋಧಿಸುವವರಿಗೆ ಯಾರಾದರೂ ಕೂಡ ಆಶ್ರಯವನ್ನು ಕೊಟ್ಟಾಗ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡಿದಾಗ ಅವರನ್ನ ಬಹಿಷ್ಕರಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఎవరైతే సత్యాన్ని ప్రేమిస్తూ వారిని చేర్చుకుంటూ ఉన్నారో వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు. ಯಾರು ಸತ್ಯವನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಮತ್ತು ಸತ್ಯವನ್ನ ಹೇಳುವವರನ್ನ ಅವರು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರನ್ನ ಈ ದಿಯೋತ್ರೆಫನು ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఎక్కడ ఉన్నాడు? ಅವನು ಎಲ್ಲಿದ್ದಾನೆ? సంఘములోనే ఉన్నాడు. ಅವನು ಸಭೆಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. అతని పరిస్థితి ఏమిటి? ಅವನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? అతడు ప్రధానత్వము కోరుకుంటూ ఉన్నాడు. ಅವನು ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಬೇಕೆಂದಿದ್ದಾನೆ. నానే నేను తప్ప వేరే ఎవరు లేరు. ನಾನು ಮಾತ್ರ ಸಭೆಯಲ್ಲಿ ದೊಡ್ಡವನು ಅಥವಾ ಪ್ರಮುಖನು, ನನ್ನನ್ನಲ್ಲದೆ ಮತ್ತೊಬ್ಬ ಪ್ರಮುಖನಿಲ್ಲವೇ ಇಲ್ಲ. సంఘమంతా నా మాటే విని నడుచుకోవాలి. ಸಭೆಯೆಲ್ಲವೂ ನನ್ನ ಮಾತೆ ಕೇಳಬೇಕು. సో నా బంధువులైతే సంఘానికి ఆహ్వానిస్తాను. ನನ್ನ ಬಂಧುಗಳು, ನನ್ನ ಸ್ನೇಹಿತರು, ನನ್ನ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರಿದ್ರೆ ಮಾತ್ರ ನಾನು ಸಭೆಗೆ ಆಹ್ವಾನಿಸುತ್ತೇನೆ. వాళ్ళు ఏ సంస్థకు సంబంధించినా పర్వాలేదు. ನನ್ನ ಬಂಧು ಮಿತ್ರರು ಯಾವುದೇ ಸಂಸ್ಥೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು ಆದರೂ ಕೂಡ ಪರವಾಗಿಲ್ಲ. వారు ఎటువంటి బోధ బోధించినా పర్వాలేదు. ಅವರು ಎಂತ ಬೋಧನೆಯನ್ನು ಬೋಧಿಸಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಅವ್ರನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೇನೆ. నాకు సత్యము అవసరం లేదు. ನನಗೆ ಸತ್ಯ ಬೇಕಾಗಿಲ್ಲ. నాకు అవసరమైంది ఏమిటి అంటే నా వాళ్లే కనిపించాలి. ನನಗೆ ಬೇಕಾಗಿರುವುದು ಏನಂದ್ರೆ ನನ್ನವರೇ ಸಭೆಯನ್ನ ನಡೆಸಬೇಕು, నేనే కనిపించాలి, ನಾನೇ ನಡೆಸಬೇಕು అని ఉద్దేశముతో సంఘములో పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ಈ ರೀತಿಯಾಗಿ ಈ ಉದ್ದೇಶದಿಂದ ಸಭೆಯಲ್ಲಿ ದಿಯೋತ್ರೆಫನು ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి అబద్ధ ప్రవక్తలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే నేనే అని చూపించుకునేటటువంటి మనస్తత్వం. ಸುಳ್ಳು ಬೋಧಕರಿಗೆ, ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳಿಗೆ ಇರುವಂತ ಒಂದು ಲಕ್ಷಣ ಏನಂದ್ರೆ ನಾನೇ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಬೇಕು, ನಾನೇ ಕಾಣಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ಇಷ್ಟಪಡುತ್ತಾರೆ. సత్యానికి ఏమాత్రము సంఘములో స్థానం ఇవ్వనటువంటి వారు, ಸತ್ಯಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಸಭೆಯಲ್ಲಿ ಸ್ಥಳವನ್ನು ಕೊಡದೇ ಇರುವವರಾಗಿದ್ದಾರೆ. మరొక వ్యక్తిని చూచినట్లయితే ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ దేమేత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ದೆಮೆತ್ರಿಯನಾಗಿದ್ದಾನೆ. ಈ ದೆಮೆತ್ರಿಯು ಸತ್ಯದ ಪರವಾಗಿ ನಿಂತುಕೊಂಡವನು ಮತ್ತು ಎಲ್ಲರಿಂದಲೂ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದವನಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు సత్యాన్ని గురించి సత్యమును అనుసరిస్తున్నటువంటి గాయు, ನೋಡ್ರಿ, ಈ ಸತ್ಯವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವ ಮತ್ತು ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸುವಂತ ಗಾಯನು, సత్యము వలన మంచి సాక్ష్యము పొందిన దేమేత్రి, ಸತ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿಯನ್ನು ಪಡೆದಂತವನು ದೆಮೆತ್ರಿಯನು. ఇద్దరు ఒకవైపు ఉన్నారు. ದೆಮೆತ್ರಿ ಮತ್ತು ಗಾಯನು ಇವರಿಬ್ಬರು ಕೂಡ ಒಂದು ಪಕ್ಷದಲ್ಲಿದ್ದಾರೆ. సో ದಿಯೋತ್ರೆಫೆ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ಆದ್ರೆ ದಿಯೋತ್ರೆಫನು ಒಬ್ಬನೇ ಇನ್ನೊಂದು ಪಕ್ಷದಲ್ಲಿದ್ದಾನೆ. కానీ ದಿಯೋತ್ರೆಫೆ ఏం చేస్తూ ఉన్నాడు? ಆದ್ರೆ ದಿಯೋತ್ರೆಫನ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? వీళ్ళిద్దరిని పక్కకు నెట్టేశాడు. ಈ ಗಾಯನನ್ನು ಮತ್ತು ದೇಮೇತ್ರಿಯನನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟಿದ್ದಾನೆ. సంఘములో శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఉంటూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಆತ್ಮಿಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು ಮತ್ತು ಶಾರೀರಿಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ 2వ అధ్యాయము 14వ వచనం, 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ, ಪ್ರಾಕೃತ ಮನುಷ್ಯನು ದೇವರಾತ್ಮನ ವಿಷಯಗಳನ್ನು ಬೇಡವನ್ನುತ್ತಾನೆ, ಅವು ಅವನಿಗೆ ಹುಚ್ಚು ಮಾತಾಗಿ ತೋರುತ್ತವೆ. ಅವು ಆತ್ಮ ವಿಚಾರದಿಂದ ತಿಳಿಯತಕ್ಕವುಗಳಾಗಿರಲಾಗಿ ಅವನು ಅವುಗಳನ್ನು ಗ್ರಹಿಸಲಾರನು. ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳುವನು ಎಲ್ಲವನ್ನು ವಿಚಾರಿಸಿ ತಿಳುಕೊಳ್ಳುತ್ತಾನೆ, ಆದರೆ ಇವನನ್ನು ಯಾವನಾದರೂ ವಿಚಾರಿಸಿ ತಿಳುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. ಇಲ್ಲಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ ನಾವು ನೋಡಿದಾಗ, ಸಹೋದರರೇ, ನಾನಂತೂ ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳುವವರಿಗೆ ತಕ್ಕಂತೆ ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಲಾರದೆ ಪ್ರಾಪಂಚಿಕರು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ಎಳೆಗೂಸುಗಳು ಆಗಿರುವಂತವರಿಗೆ ತಕ್ಕಂತೆ ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಬೇಕಾಯಿತು. సంఘములో 3 రకములైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ಸಭೆಯಲ್ಲಿ 3 ರೀತಿಯಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు మొదటిది, ಪ್ರಾಕೃತಿಕ ಮನುಷ್ಯನು ಆಗಿದ್ದಾನೆ.
రెండవది ఆత్మ సంబంధి, ಎರಡನೇದಾಗಿ ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ, మూడవది శరీర సంబంధులు. ಮೂರನೇದಾಗಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ ಶರೀರ ಸಂಬಂಧಿ. 3 రకాలైనటువంటి వ్యక్తులు సంఘములో ఉంటూ ఉన్నారు. ಇಂತಹ 3 ವಿಧವಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಸಭೆಯಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ఆ ప్రకృతి సంబంధులు, ಈ ಪ್ರಾಕೃತಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಮನುಷ್ಯರು ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు కారు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದವರು ಅಲ್ಲವೇ ಅಲ್ಲ. దేవుని ఆత్మ విషయాలను వారు అర్థం చేసుకోలేరు. ದೇವರ ಆತ್ಮನ ವಿಷಯಗಳನ್ನ ಅವರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. దేవుని గురించి మనం ఏమైనా మాట్లాడితే అది పిచ్చితనంగా వారికి ఉన్నాయి. ನೋಡ್ರಿ, ದೇವರ ವಿಷಯವಾಗಿ ಮಾತನಾಡಿದರೆ ಅವರಿಗೂ ಹುಚ್ಚುತನವಾಗಿ ಕಾಣಿಸುತ್ತವೆ. కాబట్టి వారు దేవుని సంగతులను గ్రహింపలేరు. ಅವರು ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳನ್ನು ಅವರು ಗ್ರಹಿಸುವುದಿಲ್ಲ. రెండవ వ్యక్తి ఆత్మ సంబంధి. ಎರಡನೇ ವಿಧವಾದಂತ ವ್ಯಕ್ತಿ ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳಲು అతడు అన్నింటినీ అర్థం చేసుకుంటాడు. ನೋಡ್ರಿ, ಇವನು ಎಲ್ಲವನ್ನು ಕೇಳ್ತಾನೆ, ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఎందుకంటే ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నాడు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಇಂಥ ವ್ಯಕ್ತಿ ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುತ್ತಾನೆ. ಆದ ಕಾರಣಕ್ಕಾಗಿ పరిశుద్ధాత్ముడు అతనిలో ఉండి సర్వ సత్యములోనికి అతన్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి. ಪವಿತ್ರಾತ್ಮನು ಅವನೊಳಗೆ ಇದ್ದುಕೊಂಡು ಅವನನ್ನ ಸರ್ವಸತ್ಯದಲ್ಲಿ ನಡೆಸುತ್ತಿದ್ದಾನೆ. అతడు ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహిస్తాడు. ಅವನು ಆತ್ಮಿಕವಾದಂತ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚು ಗಮನ ಕೊಡುತ್ತಾನೆ. సో మూడవ వ్యక్తి శరీర సంబంధి. 3ನೇ ವಿಧವಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಶಾರೀರಿಕವಾಗಿರುವಂತ ಸಂಬಂಧಿ. ఇతని పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, ಇಂತಹ ಈ 3ನೇ ವಿಧವಾದಂತ ವ್ಯಕ್ತಿಯ ಕುರಿತಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ, ఇతడు ఆత్మ సంబంధిగా ఉంటూ ఉన్నాడు. ಇವನು ಆತ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಾಗಿ ಇರ್ತಾನೆ. అదే సమయంలో శరీర సంబంధిగా కూడా ఉంటూ ఉన్నాడు. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಶಾರೀರಿಕವಾಗಿ ಕೂಡ ಅವನು ನಡೆಸಲ್ಪಡುತ್ತಾನೆ. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించాడు. ಇವನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದ್ದಾನೆ. బాప్తిస్మము పొందాడు. ಅವನು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. సంఘములో చేర్చబడ్డాడు. ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. సంఘములో నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ಸಭೆಯಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾನೆ. కానీ ఇతడు శరీరానికే ప్రాముఖ్యతనిచ్చేవానిగా ఉన్నాడు. ಆದ್ರೆ ಈ 3ನೇ ವಿಧವಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಶರೀರ ಸಂಬಂಧಪಟ್ಟವುಗಳ ಮೇಲೆ ಹೆಚ್ಚಾಗಿ ಅವನು ಗಮನ ಕೊಡುತ್ತಾನೆ. ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల మీద తక్కువ దృష్టి పెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. ಆತ್ಮಿಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅವನು ಹೆಚ್ಚಾಗಿ ಗಮನ ಕೊಡುವುದೇ ಇಲ್ಲ. ಪ್ರಿಯರೇ, పిల్లల సంఘాలలో ఈ 3 వ్యక్తులు ఉంటూ ఉన్నారు. ಪ್ರಿಯರೇ, ಸಭೆಗಳಲ್ಲಿ ಈ 3 ರೀತಿಯಾದಂತ ಜನರು ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾರೆ. నేరుగా నీకు నాకు వేయబడుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ನೇರವಾಗಿ ನಿನಗೂ ಮತ್ತು ನನಗೂ ಹಾಕಲ್ಪಡುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನೆಂದರೆ, నువ్వు ఆత్మ సంబంధివా? ನೀನು ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದೀಯೋ? నీవు ఆత్మ సంబంధివైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద నీకు మనస్సుందా? ನೀನು ನಿಜವಾಗಲೂ ಕೂಡ ಆತ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಆದರೆ ನೀನು ಆತ್ಮಿಕ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಗಮನ ಹರಿಸುತ್ತಿದೆಯೋ? నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నావా? ನೀನು ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸಿ ನೀನು ನಡೆಯುತ್ತಿದ್ದೀಯೋ? సత్యమును అనుసరించి నడుచుకునేటటువంటి వారిని నువ్వు చేర్చుకోగలుగుతూ ఉన్నావా? ಈಗಾಗಲೇ ಯಾರು ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆಯುತ್ತಿದ್ದಾರೋ ಅಂತವರನ್ನ ನೀನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀಯೋ? సత్యమును ప్రేమించేటటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ಸತ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದೀಯೋ? ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచుతారు. ಆತ್ಮಿಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳಿಗೆ ಹೆಚ್ಚು ಗಮನ ಕೊಡುತ್ತಾರೆ. శరీర సంబంధులైతే ಶಾರೀರಿಕವಾಗಿರುವಂತ ಮನುಷ್ಯರು వీరు విశ్వసించిన వారే, ಇವರು ಕೂಡ ಕರ್ತನನ್ನ ನಂಬಿದವರೇ, కానీ శరీరం మీద మనసుంది. ಆದ್ರೆ ಇನ್ನೂ ಅವರಿಗೆ ಶಾರೀರಿಕ ಮನಸ್ಸಿದೆ. శరీరానికే ప్రాధాన్యత. ಅವರು ಶರೀರಕ್ಕೆ ಹೆಚ್ಚು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುತ್ತಾರೆ. సేవకుడు ఇంటికి వస్తానంటే, ಸೇವಕರು ಮನೆಗೆ ಬರ್ತಾರಂದ್ರೆ ఆయన వచ్చి ప్రార్థన చేస్తే ఎక్కడ కానుక ఇవ్వాల్సి వస్తుందో, ಸೇವಕರು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲಿ ಕಾಣಿಕೆ ಕೊಡಬೇಕಾಗುತ್ತದೋ, బ్రదర్ అవసరం లేదు బ్రదర్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి. ಬ್ರದರ್ ನೀವೇನು ಬರಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ನನಗೆ ಅರ್ಜೆಂಟ್ ಕೆಲಸ ಇದೆ ಅಂತ ಹೊರಟು ಹೋಗುತ್ತಾನೆ. సేవకుడు వస్తే ఎక్కడ 500 రూపాయలు బయటకు పోతాయో అనేటటువంటి భయం. ಸೇವಕನು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಏನಾದ್ರೂ ಕಾಣಿಕೆ ಕೊಡಬೇಕಾಗುತ್ತದೆ ಅಂತ ಭಯ ಅವನಿಗಿರುತ್ತದೆ. ప్రాధాన్యత ఏమిటి అంటే శరీరం. ಪ್ರಾಧಾನ್ಯತೆ ಏನಂದ್ರೆ ಹೆಚ್ಚಾಗಿ ಅವನು ಶರೀರಕ್ಕೆ ಅವನು ಮನಸ್ಸು ಕೊಡುತ್ತಾನೆ. శరీరాన్ని బట్టి నడుచుకోవడం. ಅವನು ಶಾರೀರಿಕವಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ. మంచి క్రికెట్ మ్యాచ్ ఉంది, ನೋಡಿ, ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚ್ ಇದೆ, ఫైనల్స్ జరుగుతూ ఉంది, ಫೈನಲ್ ನಡೀತಾ ಇದೆ, T20 జరుగుతూ ఉంది, 2020 ನಡೀತಾ ಇದೆ, స్పెషల్ మీటింగ్ మందిరంలో జరుగుతుంది. ಅದೇ ದಿನ ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್ ಚರ್ಚ್ ನಲ್ಲಿ ಇದೆ. ఈ క్రికెట్ మ్యాచ్ చూద్దామా?
ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚ್ ನೋಡೋಣವೋ, మీటింగ్ కు పోదామా, ಅಥವಾ ಚರ್ಚಿನಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಮೀಟಿಂಗ್ ಹೋಗೋಣ, క్రికెట్ మ్యాచ్ చూద్దామా, ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚ್ ನೋಡೋಣವೋ, మీటింగ్ కు పోదామా, ಮೀಟಿಂಗ್ ಗೆ ಹೋಗೋಣ. శరీర సంబంధి ఏం చేస్తూ ఉన్నాడు ನೋಡ್ರಿ, ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? మా అన్నున్నాడులే రికార్డ్ చేసుకొని వస్తాడు, కూర్చొని ఇంట్లో విందాంలే. ಓ, ನಮ್ಮ ಅಣ್ಣ ಇದ್ದಾನೆ ಚರ್ಚಿನಲ್ಲಿ, ಅವನು ವಾಕ್ಯ ಎಲ್ಲ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ, ಮನೆಯಲ್ಲಿ ಕೇಳಬಹುದು ಅಂತ ತಿಳ್ಕೊಳ್ತಾನೆ. పోకపోయినా పర్వాలేదు, ಹೋಗದೆ ಹೋದ್ರು ಪರವಾಗಿಲ್ಲ ಚರ್ಚಿಗೆ. క్రికెట్ మ్యాచ్ మిస్ అయిపోతే, ಒಂದು ವೇಳೆ ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚ್ ಮಿಸ್ ಆದ್ರೆ, శరీర సంబంధులు ನೋಡ್ರಿ ಅಂತವರು శరీర సంబంధమైనటువంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చేవారు, ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವುಗಳ ಮೇಲೆ ಹೆಚ್ಚು ಮನಸ್ಸು ಕೊಡುವವರು. ఆదివారం 100 మంది కనిపిస్తారు. ನೋಡ್ರಿ, ಭಾನುವಾರ ಆದಿವಾರము ಭಾನುವಾರ 100 ಜನ ಕಾಣ್ತಾರೆ ಚರ್ಚಿನಲ್ಲಿ. బుధవారం బైబిల్ స్టడీకి 10 మంది ఉంటారు. ಆದ್ರೆ ಬುಧವಾರ ಬೈಬಲ್ ಸ್ಟಡಿಗೆ ಬರೀ 10 ಜನ ಕಾಣ್ತಾರೆ. ఎందుకని? ಯಾಕೆ? సీరియల్ 7 గంటలకు ప్రారంభం అవుద్ది. 7 ಗಂಟೆಗೆ ಸೀರಿಯಲ್ ಇರುತ್ತದೆ. శరీర సంబంధుల, ఆత్మ సంబంధుల. ನೋಡ್ರಿ, ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರೋ ನೀವು ಏನೋ ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವವರು. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుండగా నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి. ನೋಡ್ರಿ, ಈ ಎಲ್ಲಾ ಮಾತುಗಳು ಕೇಳುವಾಗ ನಮಗೆ ನಗು ಬರ್ತಾ ಇದೆ. కానీ ఇవి మన ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ನಿಜವಾಗ್ಲೂ ಈ ಮಾತುಗಳು ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾ ಇದೆ. నీవు ఆత్మ సంబంధివైతే, ನೀನು ಆತ್ಮ ಸಂಬಂಧಿಯ ಆಗಿದ್ದರೆ, నీవు క్రీస్తు సంబంధివైతే, ನೀನು ಕ್ರಿಸ್ತನ ಪಕ್ಷದಲ್ಲಿ ಇರುವವನೇ ಆಗಿದ್ದರೆ, నీవు క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వాడవైతే, ನೀನು ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಯನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದರೆ, ఆయన కార్చిన అమూల్య రక్తం యొక్క విలువను ఎరిగిన వాడవైతే, ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ರಕ್ತದ ಬೆಲೆಯ ನಿನಗೆ ಗೊತ್ತಿದ್ದರೆ, ఆయన ప్రేమేమిటో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, ಆತನ ಪ್ರೀತಿಯನ್ನ ನೀನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದರೆ, నీవేమాత్రమో ఇంట్లో కూర్చోలేవు. ನೀನು ಎಷ್ಟು ಮಾತ್ರವೂ ನೀನು ಮನೆಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంది. ಆ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ನಿನ್ನನ್ನು ಒತ್ತಾಯ ಮಾಡುತ್ತದೆ. ఆయన ప్రేమ నిన్ను లాక్కొని వెళ్తూ ఉంది. ಆ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ನಿನ್ನನ್ನು ಸೆಳೆಯುತ್ತದೆ. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచుతారు. ಆತ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವ್ಯಕ್ತಿಗಳು ಆತ್ಮಿಕ ಸಂಗತಿಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸಿಡುತ್ತಾರೆ. కాబట్టి గాయు దేమేత్రి వారిద్దరూ సత్య సంబంధమైన విషయాల మీద మనసుంచుతూ ఉన్నారు. ಗಾಯನು ಮತ್ತು ದೇಮೇತ್ರಿಯು ಅವರು ಆತ್ಮಿಕ ವಿಷಯಗಳ ಮೇಲೆ, ಸತ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸಿಡುತ್ತಿದ್ದಾರೆ. కానీ ದಿಯೋತ್ರೆಫೆ ಸತ್ಯಾన్ని ಅಡ್ಡಗಿస్తున్నాడు. ಆದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಬೇಕೆಂದ್ರೆ ದಿಯೋತ್ರೆಫನು ಅವನು ಸತ್ಯವನ್ನು ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ಅವನು ಆತಿಥ್ಯವನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇಲ್ಲ. ఇచ్చేవారిని అడ్డుకుంటూ ఉన్నాడు. ಆತಿಥ್ಯವನ್ನು ಕೊಡುವವರನ್ನು ಕೂಡ ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. ప్రియులారా, అనేక మంది సంఘాలలో ఇలాగే ఉన్నారు. ಪ್ರಿಯರೇ, ಅನೇಕರು ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ಸಭೆಗಳಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ. ఎవరైతే సత్యం కోసం పని చేస్తూ ఉంటారో వారికి ఆటంకంగా ఉండేటటువంటి వారు, ಯಾರು ಸತ್ಯಕ್ಕಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರನ್ನು ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. మన జీవితాలు ఒకవేళ అలాగున్నాయేమో, ನಮ್ಮ ಜೀವವು ಆ ರೀತಿಯಾಗಿದೆಯೋ? ఇదిగో అబద్ధ ప్రవక్తగా కనిపిస్తున్నటువంటి ఈ దియోత్రెఫే, ನೋಡು, ದಿಯೋತ್ರೆಫನು ಒಬ್ಬ ಸುಳ್ಳು ಬೋಧಕನಾಗಿ ನಮಗೆ ಕಂಡು ಬರುತ್ತಿದ್ದಾನೆ. మనం కూడా సత్యానికి అడ్డంకంగా ఉన్నామేమో. ನಾವು ಕೂಡ ಒಂದು ವೇಳೆ ಸತ್ಯಕ್ಕೆ ಅಡ್ಡಾಗಿದ್ದೆವು. ఈ సాయంత్రం సమయంలో దేవుడు మన జీవితాలను హెచ్చరిస్తూ ఉంటుండగా ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ಈ ಒಂದು ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. ఇప్పుడు యూదా పత్రిక 11వ వచనానికి రండి. ನೋಡ್ರಿ, ಈಗ ಯೂದನು ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ವಚನಕ್ಕೆ ನಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನು ತಿರುಗಿಸೋಣ. ఇక్కడ 3 పేర్లను మనము గమనిస్తూ ఉన్నాం. ಇಲ್ಲಿ 3 ಹೆಸರುಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. మొదటిది కయ్యీను. ಮೊದಲನೇದಾಗಿ ಕಾಯಿನನು. కయ్యీను నడిచిన మార్గమున నడిచిరి. ಕಾಯಿನನ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದವರು ಎಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. పైన కొంతమంది ತಪ್ಪಿపోయినటువంటి వారిని గురించి వివరిస్తూ ఉన్నాడు. ಅದಕ್ಕಿಂತ ಮೇಲೆ ಕೆಲವೊಬ್ಬ ತಪ್ಪಿ ಹೋದ ವ್ಯಕ್ತಿಗಳ ಬಗ್ಗೆ ವಿವರಣೆ ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. 6వ వచనములో దేవదూతలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 6ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವದೂತರ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. 7వ వచనములో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 7ನೇ వచನದಲ್ಲಿ ಸೊದೊಮ ಮತ್ತು ಗೊಮೊರ ಪಟ್ಟಣಗಳ ಕುರಿತು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ. 9వ వచనములో మిఖాయేలు మోషే శరీరాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. 9ನೇ ವಚನದಲ್ಲಿ ಮಿಕಾಯೇಲನು ಮತ್ತು ಮೋಶೆ ಶವದ ವಿಷಯದಲ್ಲಿ ಸೈತಾನನೊಂದಿಗೆ ಆದಂತ ವಾಗ್ವಾದದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ಆ ಪರಿಸ್ಥಿతులలో జరిగినటువంటి సంఘటనలు, ಆ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ನಡೆದಿರುವಂತ ಘಟನೆಗಳು. ప్రియులారా, ఇక్కడ గమనించండి, కయ్యీను గురించి ఇక్కడ
వ్రాయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము. ಪ್ರಿಯರೇ, ಕಾಯಿನನ ಬಗ್ಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತ ಮುಖ್ಯ ಉದ್ದೇಶವೇನೆಂದರೆ కయ్యను ఎన్నుకున్నటువంటి మార్గము. ನೋಡ್ರಿ, ಕಾಯಿನನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಂತ ಮಾರ್ಗ. కయ్యను హేబేలును గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే వారు అర్పించినటువంటి అర్పణను గురించి మనము ఎరుగుదుము. ಕಾಯಿನನು ಮತ್ತು ಹೇಬೇಲನ ಕುರಿತಾಗಿ ನಾವು ಓದುವಾಗ ಅವರು ಅರ್ಪಿಸಿರುವಂತ ಅರ್ಪಣದ ಬಗ್ಗೆ ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. ఆదికాండము 4వ అధ్యాయములో ఈ సంగతులు వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಈ ಎಲ್ಲ ವಿಷಯಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. హేబేలు అర్పణ తీసుకొని వచ్చాడు. ಹೇಬೇಲನು ಕೂಡ ಯಜ್ಞವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು. కయ్యను అర్పణను తెచ్చాడు. ಕಾಯಿನನು ಕೂಡ ತಾನು ಬೆಳೆದಂತ ಬೆಳೆಯಲ್ಲಿ ಅರ್ಪಣೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించెను అని వ్రాయబడి ఉంది. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಹೇಬೇಲನು ತನ್ನ ಚೊಚ್ಚಲ ಕುರಿ ಹಿಂಡಿನಿಂದ ಶ್ರೇಷ್ಠವಾದ ಯಜ್ಞವನ್ನು ಕೊಟ್ಟನೆಂಬುದಾಗಿ ನಾವು ಓದುತ್ತೇವೆ. ఇద్దరు బలిని తీసుకొని వచ్చారు. ಇವರಿಬ್ಬರು ಕೂಡ ದೇವರಿಗೆ ಕಾಣಿಕೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದರು. ఎందుకు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు? ಯಾಕೆ ದೇವರು ಹೇಬೇಲನ ಒಂದು ಕಾಣಿಕೆಯನ್ನ ಯಜ್ಞವನ್ನ ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡನು? ఎందుకు కయ్యను బలిని దేవుడు తృణీకరించాడు? ಯಾಕೆ ದೇವರು ಕಾಯಿನನ ಒಂದು ಕಾಣಿಕೆಯನ್ನ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದನು? ప్రియులారా గమనించండి. ಪ್ರಿಯರೇ, ಗಮನಿಸ್ರಿ. హేబేలు తెచ్చినటువంటి బలి రక్త బలి. ನೋಡ್ರಿ, ಹೇಬೇಲನು ಅರ್ಪಿಸಿರುವಂತ ಒಂದು ಕಾಣಿಕೆ ಅದು ರಕ್ತದಿಂದ ಕೂಡಿತ್ತು. ఈ కయ్యను తెచ్చినటువంటి బలి భూమికి సంబంధించినది, శపించబడిన దానిలో నుంచి తీసుకుని రాబడినదని అనేక మంది వ్యాఖ్యానము చేస్తారు. ಕಾಯಿನನು ತಂದಿರುವಂತ ಈ ಒಂದು ಕಾಣಿಕೆಯು ಅದು ಶಪಿಸಲ್ಪಟ್ಟ ಭೂಮಿಯಿಂದ ತಂದಿರುವಂತ ಒಂದು ಬೆಳೆಯಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ವಿದ್ವಾಂಸರು ಹೇಳುತ್ತಾರೆ. కారణము అది ఖచ్చితంగా కాకపోవచ్చునని నా అభిప్రాయం. ಕಾರಣ ಅದು ಖಚಿತವಾಗಿ ಆಗಿರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನನ್ನ ಒಂದು ಅಭಿಪ್ರಾಯವಾಗಿದೆ. అసలు వీరు అర్పించినటువంటి బలిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ಇವರು ಅರ್ಪಿಸಿರುವಂತ ಆ ಕಾಣಿಕೆ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚಿಸುವಾಗ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము గమనించండి. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. 4ನೇ ವಚನ. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಹೆಬೇಲನು ಕಾಯಿನನ ಯಜ್ಞಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಯಜ್ಞವನ್ನು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿದನು. ಅದರ ಮೂಲಕ ತಾನು ನೀತಿವಂತನೆಂದು ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದನು. ದೇವರು ಅವನ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿದ್ದೇ ಆ ಸಾಕ್ಷಿ. ಅವನು ಸತ್ತಿದರೂ ಅವನ ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಇನ್ನೂ ಮಾತಾಡುತ್ತಾನೆ. ప్రియులారా గమనించండి, హేబేలు బలి ఎందుకు అంగీకరించబడింది అనే దానికి మొదటి కారణం. ಪ್ರಿಯರೇ, ಹೇಬೇಲನ ಒಂದು ಕಾಣಿಕೆಯು ಯಾಕೆ ಅದು ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿತು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ ಮೊದಲನೆಯ ಕಾರಣ ಏನಂದ್ರೆ, ఎందుకు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు? ಯಾಕೆ ದೇವರು ಹೇಬೇಲನ ಒಂದು ಕಾಣಿಕೆಯನ್ನು ಇಷ್ಟಪಟ್ಟನು? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని అర్పించను. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಹೇಬೇಲನು ಕಾಯಿನನ ಯಜ್ಞಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಯಜ್ಞವನ್ನು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿದನು. మొదటి కారణం ఏమిటి? ಮೊದಲನೇ ಕಾರಣ ಏನು? సో బికాస్ ఆఫ్ ఫెయిత్. ನೋಡಿ, ಅದು ನಂಬಿಕೆ ಆಗಿತ್ತು. విశ్వాసము వలన. ನೋಡಿ, ನಂಬಿಕೆಯಿಂದಲೇ. సో వినుట వలన విశ్వాసం కలుగును. ನೋಡ್ರಿ, ಕೇಳುವುದರಿಂದ ನಮಗೆ ನಂಬಿಕೆ ಹೆಚ್ಚಾಗುತ್ತದೆ. ఎక్కడ హేబేలుతో దేవుడు మాట్లాడినట్లుగా వ్రాయబడలేదు. ನೋಡ್ರಿ, ಹೆಬೇಲನೊಂದಿಗೆ ಎಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಮಾತನಾಡಿದ ಹಾಗೆ ಕಂಡು ಬರುವುದಿಲ್ಲ. కానీ విశ్వాసం ఎలాగూ కలుగుతూ ఉంది? ನಂಬಿಕೆ ಹೇಗೆ ಬರುತ್ತದೆ? సో వినకోకుండా విశ్వాసం కలగడం అసాధ్యం. ನೋಡ್ರಿ, ಅವನು ದೇವರ ವಿಷಯವಾಗಿರುವ ಸಂಗತಿಗಳನ್ನು ಕೇಳದೆ ಅವನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಬರುವುದು ಅಸಾಧ್ಯವಾಗಿದೆ. కాబట్టి దేవుడు కయ్యనుకు హేబేలుకు ఖచ్చితంగా బలిని గురించినటువంటి సంగతి తెలియజేశాడు. ನೋಡ್ರಿ, ಹೆಬೇಲನಿಗೆ ಮತ್ತು ಕಾಯಿನನಿಗೆ ಖಚಿತವಾಗಿ ದೇವರು ಯಜ್ಞಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸಿದನು. విన్నటువంటి మాటను బట్టి, ಕೇಳಿದಂತ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ, విశ్వాసమును బట్టి, ನಂಬಿಕೆಯಿಂದಲೇ ఆ అర్పణ అర్పిస్తున్నటువంటి హేబేలు ದೇವರಿಗೆ ಯಜ್ಞವನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತಿರುವಂತ ಹೇಬೇಲನು. కాబట్టి అదే విషయం కయ్యను కూడా విన్నాడు. ಅದೇ ಒಂದು ವಿಷಯವನ್ನ ಕಾಯಿನನು ಕೂಡ ಗೊತ್ತಿದೆ. కానీ దేవుని మాటకు విధేయత చూపినటువంటి వాడు కాదు. ಆದ್ರೆ ದೇವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸಿದವನ ಹಾಗೆ ಕಾಯಿನನು ಕಂಡು ಬರ್ತಾ ಇಲ್ಲ. విశ్వాసం అనేటటువంటిది కయ్యనులో లేదు. ವಿಶ್ವಾಸ ಅನ್ನುವಂಥದ್ದು, ನಂಬಿಕೆ ಅನ್ನುವಂಥದ್ದು ಕಾಯಿನನಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತಾ ಇಲ್ಲ. ఏదైతే తను ఇవ్వాలనుకున్నాడో
తన దాన్ని బట్టి తీసుకొని వచ్చినటువంటి వాడు. ತಾನು ಏನು ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ತಿಳುಕೊಂಡನೋ ಅದನ್ನೇ ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ತಿಳುಕೊಂಡು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು. ప్రియులారా గమనించండి, వినుట వలన విశ్వాసం హేబేలుకు కలిగింది. ನೋಡ್ರಿ ಪ್ರಿಯರೇ, ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆಯು ಅದು ಹೇಬೇಲನಿಗೆ ಉಂಟಾಯಿತು. ఆ దేవుని మాటలతో హృదయం నింపబడి ఆ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి ಶ್ರೇಷ್ಠమైన ಬಲಿನಿ ಅರ್ಪಿಂಚಿನటువంటి ಹೇಬೇಲು ದೇವರ ಮಾತುಗಳಿಂದ ತನ್ನ ಹೃದಯವನ್ನು ತುಂಬಿಕೊಂಡು ಶ್ರೇಷ್ಠವಾದ ಯಜ್ಞವನ್ನು ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಬಂದವನು ಸಮರ್ಪಿಸಿದನು. ಕಯೀನು ಜೀವಿತము ఎలాగుందో ఒక్కసారి గమనించండి. ಕಾಯಿನನ ಜೀವಿತ ಹೇಗಿದೆ ಒಂದು ಸಾರಿ ನೀವು ಆಲೋಚಿಸಿರಿ. ಮೊದటి యోహాను పత్రిక ಯೋಹಾನನು ಬರೆದ ಮೊದಲನೇ 3వ ಅಧ್ಯಾಯ 3ನೇ ಅಧ್ಯಾಯ 12వ ವಚనం. ಅಲ್ಲಿ 12ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, ನಾವು ಕಾಯಿನನ ಹಾಗಿರಬಾರದು. వాడు దుష్టుని సంబంధి అయి ಅವನು ದುಷ್ಟನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನು, తన సహోదరుని చంపెను, ತನ್ನ ಸಹೋದರನನ್ನು ಕೊಂದು ಹಾಕಿದನು. వాడతనిని ఎందుకు చంపెను? ಅವನು ಯಾಕೆ ಕೊಂದನು? తన క్రియలు చెడ్డవియు ತನ್ನ ಕೃತ್ಯಗಳು ಕೆಟ್ಟವುಗಳು, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గదా. ತನ್ನ ತಮ್ಮನ ಕೃತ್ಯಗಳು ನೀತಿಗೆ ಸರಿಯಾದವುಗಳು ಆಗಿದ್ದರಿಂದಲೇ. ప్రియులారా గమనించండి, కయ్యను హృదయములో ఏమి నిండి ఉంది? ನೋಡ್ರಿ ಪ್ರಿಯರೇ, ಕಾಯಿನನ ಹೃದಯದಲ್ಲಿ ಏನು ತುಂಬಿಕೊಂಡಿದೆ? అతని హృదయములో పాపముతో నిండి ఉన్నవి. ಅವನ ಹೃದಯವು ಪಾಪದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದೆ. హేబేలు క్రియలు నీతి కలిగినవి. ಹೇಬೇಲನ ಒಂದು ಹೃದಯವು ನೀತಿಯಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದೆ. కయ్యను యొక్క క్రియలు దుష్ట క్రియలు. ಕಾಯಿನನ ಕ್ರಿಯೆಗಳು ದುಷ್ಟ ಕೃತ್ಯಗಳಾಗಿವೆ. కయ్యను దుష్టుని సంబంధి, ಕಾಯಿನನು ದುಷ್ಟನಿಗೆ ಸಂಬಂಧಿಯಾಗಿದ್ದಾನೆ. హేబేలు దేవుని సంబంధి, ಹೇಬೇಲನು ದೇವರಿಗೆ ಸಂಬಂಧಿಯಾಗಿದ್ದಾನೆ. విశ్వాసముతో బలిని అర్పించిన హేబేలు, ನಂಬಿಕೆಯಿಂದ ದೇವರಿಗೆ ಯಜ್ಞವನ್ನು ಸಮರ್ಪಿಸಿದಂತ తన ಹೇಬೇಲನು, మతాన్ని బట్టి ఆ బలిని అర్పించిన కయ్యను. ಕಾಯಿನನು ತನ್ನ ಮತಕ್ಕನುಗುಣವಾಗಿ ಅವನು ಕಾಣಿಕೆಯನ್ನು ಸಮರ್ಪಿಸಿದನು. కాబట్టి మతాన్ని బట్టి ఆరాధన చేయడానికి ముందుకు వచ్చిన కయ్యను. ನೋಡ್ರಿ, ಮತಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡಲು ಬಂದಂತ ವ್ಯಕ್ತಿ ಕಾಯಿನನು. విశ్వాసమును బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి హేబేలు. ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಾಗಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವುದಕ್ಕಾಗಿ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿ ಹೇಬೇಲನು. కాబట్టి శ్రేష్టమైన బలిని అర్పించక దేవుడు ఆ బలిని అంగీకరించాడు. ಹೇಬೇಲನು ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಶ್ರೇಷ್ಠವಾದ ಯಜ್ಞವನ್ನು ಸಮರ್ಪಿಸಿದ್ದಕ್ಕೆ ದೇವರದನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿದನು. తన తమ్ముడైనటువంటి హేబేలును చూచి, ತನ್ನ ತಮ್ಮನಾಗಿರುವಂತ ಹೇಬೇಲನನ್ನು ನೋಡಿ అసూయ కలిగినటువంటి వాడై, ಅಸೂಯೆ ಉಳ್ಳವನಾಗಿ ఇప్పుడు ఎంచుకున్న మార్గం ఏమిటి? ಈಗ ಕಾಯಿನನು ಯಾವ ಮಾರ್ಗ ಹಿಡಿದನು? దేవుడు అతన్ని ప్రేమించాడు. ಈಗ ಹೆಬೇಲನನ್ನು ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. ದೇವರು ಹೆಬೇಲನ ಒಂದು ಯಜ್ಞವನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದಾನೆ. అతన్ని చంపివేస్తే సరిపోతుంది కదా. ಈಗ ಹೆಬೇಲನನ್ನೇ ಕೊಂದು ಹಾಕಿದರೆ ಆಯ್ತಲ್ಲ ಎಲ್ಲ. తను ఎన్నుకున్న మార్గం, ಅವನು ಆ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದನು. తన క్రియలు చెడ్డవి, ತನ್ನ ಕೆಲಸಗಳು ತನ್ನ ಕೃತ್ಯಗಳು ಕೆಟ್ಟವುಗಳೇ. అతడు దుష్టుని సంబంధి, ಅವನು ದುಷ್ಟನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನು. దుష్టుని యొక్క ఆలోచన కలిగినటువంటి వాడు కయ్యను. ದುಷ್ಟನಿಗೆ ದುಷ್ಟನ ಆಲೋಚನೆಗಳನ್ನು ಉಳ್ಳವನು ಈ ಒಂದು ಕಾಯಿನನು. కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని ఎంచుకున్న కయ్యను, ದೇವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಿರುವಂತವನು ಕಾಯಿನನು. ప్రియులారా, ఇది ఆరాధనను సూచిస్తూ ఉన్నది. ಪ್ರಿಯರೇ, ಈ ಒಂದು ವಿಷಯ ಆರಾಧನೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದೆ. ఈ దినాలలో సంఘాలలో ఆరాధన అంటే సరైనటువంటి అర్థం లేకుండా పోయింది. ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಸಭೆಗಳಲ್ಲಿ ಸರಿಯಾದ ರೀತಿಯಾದ ಅರ್ಥವಿಲ್ಲದ ಹಾಗಾಗಿದೆ. ఆరాధన అంటే ఏమిటో తెలియదు. ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಏನಂತ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ఆరాధన నడిపించేటటువంటి విధానం అర్థం కావడం లేదు. ಆರಾಧನೆಯನ್ನು ನಡೆಸುವಂತ ವಿಧಾನ ಅರ್ಥವಾಗುತ್ತಿಲ್ಲ. ఎందుకు మనము ఆదివారమున మొదటి దినమున చేరి వస్తూ ఉంటూ ఉన్నాం? ಯಾಕೆ ನಾವು ಭಾನುವಾರ ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ನಾವು ಕೂಡಿ ಬರುತ್ತಿದ್ದೇವೆ? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ನೀವು ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಹೀಗೆ ಮಾಡಿರಿ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే ఆరాధనకు కేంద్రం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಆರಾಧನೆಗೆ ಕೇಂದ್ರವಾಗಿದ್ದಾನೆ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వస్తూ ఉంటూ ఉన్నాం. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಕೂಡಿ ಬರಬೇಕು. ఆయన మహిమ ఏమై ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ಆತನ ಮಹಿಮೆಯು ಏನಾಗಿದೆಯೋ ಅದನ್ನು ನಾವು ಸರಿಯಾಗಿ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన కలువరి శిలువలో మన కొరకు ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನಮಗಾಗಿ ಏನು ಮಾಡಿದ್ದಾನೆ ಅದನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన తలంపులతో నింపబడి మనము ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాం. ಆತನ ವಿಷಯವಾಗಿರುವಂತಹ ಆಲೋಚನೆಗಳಿಂದ ನಾವು ತುಂಬಲ್ಪಟ್ಟು ನಾವು ಆರಾಧಿಸಬೇಕು. ఈ రోజుల్లో ఆరాధన అంటే ఏమిటి? అమ్మ తల్లి,
మీరు బయటకు వెళ్లి మాట్లాడుకోవచ్చు. ಇವತ್ತು ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಏನು? ప్రియులారా గమనించండి, ఆరాధన అంటే ఈ దినాల్లో ఏమై ఉన్నది? ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ಏನಾಗಿದೆ? మ్యూజిక్ బాగా వాయించాలి, ಸಂಗೀತ ಚೆನ್ನಾಗಿ ಬಾರಿಸಬೇಕು, అందరూ లేచి నిలబడి చేతులు ఊపాలి, ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ಕೈಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆ ಎಬ್ಬಿಸಿ ಅವರು అవసరమైతే బాడీ మూవ్మెంట్స్ రావాలి. ಅವ್ರಿಗೆ ಒಂದು ವೇಳೆ ಇಷ್ಟ ಆದ್ರೆ ಅವರು ಎಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ಅನ್ನ ಮಾಡಬೇಕು. ಡ್ಯಾನ್ಸ್ వేస్తేనే ఆరాధన. ನೃತ್ಯ ಮಾಡಿದರೆ ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ಪ್ರಿಯರೇ, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ ದೇವರು ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. ఆయన ఆత్మ అయి ఉన్నాడు గనుక ಆತನು ಆತ್ಮವಾಗಿದ್ದರಿಂದ ఆయనను ఆరాధించువారు, ಆತನನ್ನು ಆರಾಧಿಸುವರು ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ಆರಾಧಿಸಬೇಕು. మ్యూజిక్ స్పీడ్ పెరుగుతూ ఉంటే ನೋಡ್ರಿ, ಸಂಗೀತದ ಒಂದು ಸ್ಪೀಡ್ ಹೆಚ್ಚಾಗುತ್ತಾ ಹೋದ್ರೆ డాన్సులు వేసే వారి స్పీడ్ కూడా పెరుగుతూ ఉంది. ನೃತ್ಯ ಮಾಡುವವರ ವೇಗವೂ ಕೂಡ ಹೆಚ್ಚಾಗುತ್ತದೆ. ఎంత ఊగితే అంత ఆరాధన చేస్తాడు. ನೋಡಿ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೃತ್ಯ ಮಾಡ್ತಾನೋ, ಬೆವರು ಸುರಿಸ್ತಾನೋ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾನೆ. అది ఆత్మతో చేసే ఆరాధన. ಅದು ನಿಜವಾಗಲೂ ಆತ್ಮದಿಂದ ಮಾಡುವಂತ ಆರಾಧನೆಯು. గమనించండి, ఆత్మ పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తూ ఉంటుండగా చేసేటటువంటిది. ನೋಡಿ, ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮನು ನಮ್ಮನ್ನು ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾನೆ, ಆತನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ. గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 14వ అధ్యాయం 14ನೇ ಅಧ್ಯಾಯ 7వ వచనం. 7ನೇ ವಚನವನ್ನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಕೊಳಲು, ವೀಣೆ ಮೊದಲಾದ ಅಚೇತನ ವಾದ್ಯಗಳು ಸ್ವರಗಳಲ್ಲಿ ಯಾವ ಭೇದವನ್ನು ತೋರಿಸದಿದ್ದರೆ ಊದಿದ್ದು ಅಥವಾ ಬಾರಿಸಿದ್ದು ಇಂಥದ್ದೇ ಎಂದು ಹೇಗೆ ತಿಳಿಯುವುದು? ఇక్కడ గమనించండి, ಇಲ್ಲಿ ಗಮನಿಸ್ರಿ, ఇక్కడ పిల్లన గురోవి, ಇಲ್ಲಿ ಕೊಳಲು, ವೀಣೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. పిల్లన గురోవి అనే మాటను చూస్తూ ఉన్నాం. ಇಲ್ಲಿ ಕೊಳಲು ಎಂಬ ಒಂದು ಶಬ್ದವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. రెండవది వీణ అని చూస్తున్నాం. ಎರಡನೇದಾಗಿ ವೀಣೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఇది నిర్జీవ వస్తువులు. ಈ ಕೊಳಲು ಮತ್ತು ವೀಣೆ ಇವು ನಿರ್ಜೀವವಾದ ವಸ್ತುಗಳು. వాటిల్లో జీవము లేదు, ಅದರಲ್ಲಿ ಜೀವ ಇಲ್ಲ. అవి ఒక వ్యక్తి నొక్కకుండా అవి శబ్దం చెయ్యవు. ಅವುಗಳು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಅವುಗಳನ್ನ ಒತ್ತಿ ಹಿಡಿಯದೆ ಅವು ಶಬ್ದ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ఆ వాయిద్యాలలో జీవము లేని వాయిద్యాలవి. ವಾದ್ಯಗಳಲ್ಲಿ ಜೀವವಿಲ್ಲದೆ ಇರುವಂತ ವಾದ್ಯಗಳು. జీవము కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ జీవము లేని పట్టుకొని మీటితేనే గాని శబ్దము రాదు. ಜೀವ ಉಳ್ಳಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಜೀವವಿಲ್ಲದೆ ಇರುವಂತ ವಾದ್ಯಗಳನ್ನು ಹಿಡಿದು ಒತ್ತಿದರೆ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಶಬ್ದ ಬರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఇప్పుడు ఆరాధించవలసినటువంటి వ్యక్తి దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆరాధికను దేవరನ್ನ ఆత్మದಿಂದ ಮತ್ತು సత్యದಿಂದ ఆరాధిಸಬೇಕು. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తూ ఉంది అంటే, నేను ఏ కార్డు పెట్టుకోవాలి, ఎలా వాయించాలి అనే దాని మీద నా దృష్టి ఉంది. ನೋಡ್ರಿ, ಈಗ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸಂಗೀತಗಳನ್ನು ಬಾರಿಸೋದ್ರಿಂದ ಅವನ ದೃಷ್ಟಿ ಆ ಎಲ್ಲ ವಾದ್ಯಗಳ ಮೇಲೆ ಅವನ ದೃಷ್ಟಿ ಇರುವಂತದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. వింటున్నటువంటి వారందరూ ఆ మనస్సు వస్తున్నటువంటి సౌండ్ మీద ఉంటూ ఉంది. ಬಂದಂತ ಇನ್ನು ಉಳಿದಂತ ವಿಶ್ವಾಸಿಗಳು, ಆರಾಧಿಕರು ವಾದ್ಯ ಮೇಲೆ ತಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ಕೇಂದ್ರೀಕರಿಸಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. యేసు క్రీస్తును గురించినటువంటి వారి తలంపులతో నింపబడి ಆರಾಧನೆ చేయవలసి ఉంటూ ఉండగా, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದಂತ ಆಲೋಚನೆಗಳಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. భావోద్రేకాలు కలిగి ఉద్రేకంతో ఊగిపోతున్నారే కానీ సరైనటువంటి ఆరాధన లేదు. ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಭಾವೋದ್ರೇಕಗಳಿಂದ ಅವರು ಉತ್ತೇಜಿಸಲ್ಪಟ್ಟು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹೊರತು ಸರಿಯಾದ ಆರಾಧನೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವರು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಬಯట ಜరుగుతున్నటువంటి ఆరాధనలు ఇవే. ಪ್ರಿಯರೇ, ಹೊರಗಡೆ ನಡೆಯತಕ್ಕಂತ ಆರಾಧನೆಗಳು ಇಂಥ ಆರಾಧನೆಗಳಾಗಿವೆ. మ్యూజిక్ తో ఆరాధన, సంగీతದಿಂದ ఆరాధನೆ. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆత్మతో సత్యముతో ఆయనను ಆರಾಧಿಂಚಾಲಿ. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವರು ಆತ್ಮದಿಂದ ಮತ್ತು ಸತ್ಯದಿಂದ ಆರಾಧಿಸಬೇಕು. నీ ఆరాధన ఎలాగుంది? ನಿನ್ನ ಆರಾಧನೆ ಹೇಗಿದೆ? ఈ ఆరాధన చేయడానికి వస్తూ ఉండగా, ನೀನು ಆರಾಧನೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಬಂದಾಗ క్రీస్తును గురించినటువంటి తలంపులతో నీవు నింపబడుతూ ఉన్నావా? ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದಂತ ಆಲೋಚನೆಗಳಿಂದ ನೀನು ತುಂಬಲ್ಪಡುತ್ತಾ ಇದೆಯೋ? ప్రియులారా, బలులను గమనించండి.
ಪ್ರಿಯರೇ ಗಮನಿಸ್ರಿ, బలులను గమనించినట్లయితే ನೀವು ಹಲ್ಲಿಗಳನ್ನು ನೀವು ಗಮನಿಸಿದಾಗ దహన బలి అర్పించబడుతూ ఉంది. ಸಾರಿ, ಆ ಯಜ್ಞವು ಅರ್ಪಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఈ కృతజ్ఞతార్పణ బలి అర్పించబడుతూ ఉంది. కృతజ్ఞతకి సంబంధపట్టంత యజ్ఞವು సమర్పించల్పడతా ಇದೆ. కృతజ్ఞతార్పణ బలి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. కృతజ్ఞతకి సంబంధపట్టంత యజ్ఞ ಅದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದೆ. కృతజ్ఞతార్పణ బలిలో 4 ప్రాముఖ్యమైనటువంటి పదార్థాలు వినియోగించబడతాయి. ಈ ಒಂದು ಕೃತಜ್ಞತಾ ಯಜ್ಞಕ್ಕೆ 4 ವಿಧವಾಗಿರುವಂತಹ ಪದಾರ್ಥಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మొదటిది మెత్తని గోధుమ పిండి. ನೋಡ್ರಿ, ಮೊದಲದಾಗಿ ಗೋಧಿ ಹಿಟ್ಟು, రెండవది సాంబ్రాణి, ಎರಡನೇದಾಗಿ ಸಾಂಬ್ರಾಣಿ, మూడవది నూనె, ಮೂರನೇದಾಗಿ ಎಣ್ಣೆ, నాలుగవది ఉప్పు, ನಾಲ್ಕನೇದಾಗಿ ಉಪ್ಪು. ఈ నాలుగింటిలో ಈ 4ರಲ್ಲಿ 3 ప్రాముఖ్యమైనటువంటివి, 3 ಪ್ರಾಮುಖ್ಯವುಳ್ಳವುಗಳು. ఏమిటవి? ಏನದು? మెత్తని గోధుమ పిండి, ಅದು ಗೋಧಿ ಹಿಟ್ಟು, రెండవది నూనె, ಎರಡನೇದಾಗಿ ಎಣ್ಣೆ, మూడవది ఉప్పు. ಮೂರನೇದಾಗಿ ಉಪ್ಪು. ఇవెక్కడ కనిపిస్తాయి ఇంట్లో? ಇವು ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಾಣಿಸ್ತವೆ? ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಾಣ್ತವೆ? వంటగదిలో. ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ. వంటగదిలో పని చేసేది ఎవరు? ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋರು ಯಾರು? స్త్రీలు, స్త్రీయరు. ప్రియులారా గమనించండి, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ప్రియరೇ గమనిಸಿರಿ, ಯಾಕೆ ಈ ವಿಷಯವನ್ನ ನಿಮ್ಮ ನೆನಪಿಗೆ ತರುತ್ತಿದ್ದೇನೆಂದ್ರೆ, బ్రదరన్ సంఘాలలో స్త్రీలను ఆరాధింపజేయరు కదా. ನೋಡ್ರಿ, ಅನೇಕರ ಒಂದು ಮಾತು ಈ ರೀತಿಯಾಗಿದೆ. ಹೊರಗಡೆ ಜನರು ಬ್ರದರನ್ ಸಭೆಗಳಲ್ಲಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕೊಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి కదా. ಸಭೆಯಲ್ಲಿ ಸ್ತ್ರೀ ಮೌನವಾಗಿರಬೇಕಲ್ಲವೋ? మేమేమి చేయడానికి అవకాశం లేదే. ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು ಈ ರೀತಿಯಾಗಿ ವಿಚಾರ ಮಾಡ್ತಾರೆ, ನಾವು ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶನೇ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. ఏదో పోతున్నాం వస్తూ ఉన్నాం, ಏನೋ ಸುಮ್ಮನೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. పురుషులే ఆరాధన చేస్తారు, ಎಲ್ಲ ಪುರುಷರೇ ಮಾಡ್ತಾರೆ. మేమేం ఆరాధన చేస్తామన్నా? ನಾವೇನು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವಲ್ಲಿ? ప్రియులారా గమనించండి, గమనిಸ್ರಿ, ఇదిగో గోధుమ పిండి, ఉప్పు, నూనె వంటగదిలో దొరికేటటువంటివి. ಈ ಗೋಧಿ ಹಿಟ್ಟು, ಉಪ್ಪು ಮತ್ತು ಎಣ್ಣೆ ಇದು ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಸಿಗುವಂತದ್ದು. ఇదిగో నైవేద్యము తయారు చేసేటటువంటిది స్త్రీయే. ನೋಡ್ರಿ, ನಿಜವಾಗಲೂ ಕೂಡ ಎಷ್ಟು ಅರ್ಥಗರ್ಭಿತವಾದದ್ದೇನೆಂದ್ರೆ, ఆ బలిని సిద్ధపరిచేది స్త్రీయే. ಈ ನೈವೇದ್ಯವನ್ನ ಸಿದ್ಧ ಮಾಡುವಂತವಳು ಯಾರಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಸ್ತ್ರೀಯಾಗಿದ್ದಾಳೆ. ఆరాధనలో నీ పాత్రను గమనించు. ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಪಾತ್ರ ಏನಾಗಿದೆ? ఇదిగో నువ్వు ఒట్టిగా రావడానికి వీలు లేదు. ನೀನು ಸುಮ್ಮನೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ಅವಕಾಶವಿಲ್ಲ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రేమతో నీవు నింపబడిన దానవైతే, ನೀನು నిజವಾಗಲೂ ಕೂಡ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪ್ರೀತಿಯಿಂದ ನೀನು ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ದರೆ, నీ కొరకు కలువరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగముతో నీ హృదయము నింపబడినట్లయితే, ನಿನಗಾಗಿ ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ತ್ಯಾಗವನ್ನ ಆದ್ರಿಂದ ನೀನು ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ದರೆ, ఆయన జీవితం ఏమిటి? ಆತನ ಜೀವಿತ ಏನು? ఆయనలో పాపమే లేదు, ಆತನಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ. ఇదిగో ఆయన జీవితం రహస్య జీవితం ప్రార్థనతో నిండి ఉంటూ ఉన్నది. ನೋಡ್ರಿ, ಆತನ ಜೀವಿತ ಅದು ಪವಿತ್ರತೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ದು. ఆయన తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు, ಆತನು ತಂದೆಗೆ ಮೊರೆ ಇಡುತ್ತಿದ್ದಾನೆ. రాత్రులు ఆయన రోదనతో ఏడుస్తూ ఉన్నాడు. ಆತನು ರಾತ್ರಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ರೋದನೆ ಪಡುತ್ತಿದ್ದಾನೆ. పగటి కాలములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ಹಗಲಿನಲ್ಲಿ ಆತನು ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. అందరికి మేలు చేస్తూ ఉన్నాడు. ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఇదిగో నువ్వు అటువంటి తలంపులతో నింపబడిన దానవై, ನೀನು ಅಂತ ಒಂದು ವಿಚಾರಗಳಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು దేవుని సన్నిధికి వచ్చి ನೀನು ದೇವರ ಸಭೆಗೆ ಬಂದು పురుషుడు ఆరాధన స్తుతులు చెల్లించినప్పుడు, ಪುರುಷನು ಆರಾಧಿಸುವಾಗ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸಿದಾಗ నువ్వు ఆమేన్ అని పలికినట్లయితే, ನೀನು ಆಮೇನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರೆ, నువ్వు సిద్ధపరిచిన నైవేద్యాన్ని కూడా అర్పిస్తున్నావు. ನೀನು ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹೃದಯದಲ್ಲಿ ಇರುವಂತಹ ಎಲ್ಲ ನೈವೇದ್ಯವನ್ನ ಸಮರ್ಪಿಸಲ್ಪಡ್ತಾ వారి స్తుతులతో నువ్వు అంగీకరిస్తూ ఉన్నావు. ಅವರ ಒಂದು ಸ್ತೋತ್ರಗಳಿಂದ ನೀನು ಕೂಡ ಅಂಗೀಕರಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಿ. అదే సమయంలో నీ అర్పణ కూడా అర్పిస్తూ ఉన్నావు. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ಹೃದಯದಿಂದ ಬರುವಂತ ಅರ್ಪಣೆಯನ್ನು ಕೂಡ ನೀನು ಸಮರ್ಪಿಸುತ್ತಿದ್ದಿ. నాకేమీ స్థానం లేదులే, ನನಗೇನು ಸ್ಥಾನನೇ ಇಲ್ಲ అని అనుకొని ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ఆరాధనను చాలా చులకనగా చూస్తూ ఉంటూ ఉన్నావు. ಅನೇಕರು ಆರಾಧನೆಯನ್ನು ಸುಮ್ಮನೆ ಎಂಬುದಾಗಿ ಸರಳವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. మందిరానికి వస్తూ ఉన్నావు, ನೀನು ಆಲಯಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೀಯಾ, ఆరాధనలో కూర్చుంటున్నావు, ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ತಾ ಇದೀಯಾ, ఇంట్లో పాలేమైపోతున్నాయో, ಓ ಮನೆಯಲ್ಲಿ ಹಾಲೇನಾಗ್ತಾ ಇದೆ,
బర్రెలు కట్టేసాను ఏమైపోతున్నాయో, ಅಲ್ಲಿ ಹೊರಗಡೆ ಎಮ್ಮೆಗಳು ಕಟ್ಟಿ ಹಾಕಿದ್ರೆ ಅವು ಎಮ್ಮೆಗಳೇನು ಮಾಡ್ತಾ ಇವೆಯೋ, పొయ్యి మీద మాంసం కూర పెట్టొచ్చాను ఏం చేస్తుందో, ಒಲೆ ಮೇಲೆ ಮಾಂಸ ಇಟ್ಟಿದ್ದೇನೆ ಅದೇನಾಗ್ತಾ ಇದೆಯೋ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తలంపులు అనేటటువంటివి లేవు. ನೋಡ್ರಿ, ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಆಲೋಚನೆಗಳೇ ಇಲ್ಲ, నైవేద్యమే లేదు, ನೋಡ್ರಿ ನೈವೇದ್ಯವೇ ಇಲ್ಲ, బలిని గురించినటువంటి తలంపులే లేవు, ಯಜ್ಞಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಚಾರಗಳಿಲ್ಲ, ఆయన గురించినటువంటి ఆలోచనలు లేవు, ಆತನ ಬಗ್ಗೆ ನೆನಪೇ ಇಲ್ಲ. నీ స్థానాన్ని గుర్తించాలి, ನಿನ್ನ ಸ್ಥಾನವನ್ನು ನೀನು ಗುರುತಿಸು, నీవు సిద్ధపడి రావాలి. ನೀನು ಸಿದ್ಧಳಾಗಿ ನೀನು ಬರಬೇಕು. పురుషులు ఆరాధన చెల్లించినప్పుడు వారితో కలిసి ఆమేన్ అని పలకాలి. ಪುರುಷರು ಸಭೆಯಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ಸ್ತೋತ್ರ ಮಾಡುವಾಗ ಅವರೊಂದಿಗೆ ನೀನು ಕೂಡ ಆಮೇನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳು. నీ నైవేద్యాన్ని బలిగా అర్పిస్తావు, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿರುವಂತಹ ನೈವೇದ್ಯವನ್ನ ಕರ್ತನಿಗೆ ಸಮರ್ಪಿಸು. ప్రియులరా, ఆరాధన అనే ఆలోచనను చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. ಪ್ರಿಯರೇ, ಆರಾಧನೆ ಎಂಬ ಈ ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನು ಅನೇಕರು ತುಂಬಾ ಜನ ಸರಳವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. కయ్యను నడిచిన మార్గము లోక సంబంధమైనది, ಕಾಯಿನನು ನಡೆದಿರುವಂತಹ ಮಾರ್ಗ ಅದು ಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಮಾರ್ಗ. కయ్యను నడిచిన మార్గము మత సంబంధమైనది, ಕಾಯಿನನು ನಡೆದಿರುವಂತಹ ಮಾರ್ಗ ಅದು ಧರ್ಮಕ್ಕೆ ಮತಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. ఇదిగో ఆరాధనకు మత సంబంధమైనది పనికిరాదు. ಆರಾಧನೆಗೆ ಧರ್ಮದಿಂದ ಯಾವುದೇ ಸಂಬಂಧವಿಲ್ಲವೇ ಇಲ್ಲ. అందుకే దేవుడు కయ్యను బలిని అంగీకరించలేదు. ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಕಾಯಿನನ ಒಂದು ಯಜ್ಞವನ್ನ ಅಥವಾ ಕಾಣಿಕೆಯನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಲಿಲ್ಲ. రెండవ వ్యక్తిని గమనించండి, ಎರಡನೇ ವ್ಯಕ್ತಿಯನ್ನ ಗಮನಿಸ್ರಿ. యూదా పత్రిక ಯೂದನ ಪತ್ರಿಕೆ 11వ వచనం 11ನೇ ವಚನ. ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆಗೋಸ್ಕರ ಬಿಳಾಮನ ಭ್ರಾಂತಿಯಲ್ಲಿ ಪೂರ್ಣವಾಗಿ ಮುಳುಗಿದವರು. బిలాము బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ಬಿಳಾಮನು ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆಗೋಸ್ಕರವಾಗಿ ಅವನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అబద్ధ ప్రవక్తలకు ఉండేటటువంటి మరొక లక్షణం, ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳಿಗೆ ಇರುವಂತ ಇನ್ನೊಂದು ಲಕ್ಷಣ ಏನಂದ್ರೆ బహుమానం. ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆ, ಬಹುಮಾನ. సేవలో డబ్బు సంపాదించడం, ಸೇವೆಯಲ್ಲಿ ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡೋದು. టీవీలో కనిపించాలి. ನೋಡಿ, ನಾನು ಟಿವಿಯಲ್ಲಿ ಕಾಣಿಸಬೇಕು. ఎవరైనా స్పాన్సరర్స్ ఉన్నారా? ಯಾರಾದ್ರೂ ಕೂಡ ಸ್ಪಾನ್ಸರ್ ನನಗೆ ಮಾಡ್ತೀರಾ? మా ప్రోగ్రాము స్పాన్సర్ చేయండి. ನನ್ನ ಟಿವಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅನ್ನ ಸ್ಪಾನ್ಸರ್ ಮಾಡ್ರಿ. మీకు పిల్లలు లేరా? ನಿಮಗೆ ಮಕ್ಕಳಿಲ್ವೋ? పిల్లలు పుడతారు. ಮಕ್ಕಳು ಹುಡ್ತಾರೆ. పెళ్లి కాలేదా? ಮದುವೆ ಆಗಿಲ್ವೋ? పెళ్ళవుతుంది. ಮದುವೆ ಆಗುತ್ತದೆ. ఉద్యోగం లేదా? ಉದ್ಯೋಗ ಇಲ್ವೋ? ఉద్యోగం వస్తుంది. ಉದ್ಯೋಗ ಬರುತ್ತದೆ. మా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. ಅವೆಲ್ಲ ನಿಮಗೆ ಸಿಗಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಟಿವಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಸ್ಪಾನ್ಸರ್ ಮಾಡಿ. ఇది దేవుని పరిచర్య అనేది వ్యాపారంగా మార్చేశారు. ದೇವರ ಸೇವೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ದಾರೆ. బహుమానం పొందడానికి దేవుని పరిచర్య, ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆ ಮಾಡಲು, ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡಲು ದೇವರ ಸೇವೆ ಮಾಡೋದು. ప్రియులరా, బిలామును గమనించినట్లయితే డబ్బు కోసం పరిగెడుతున్నటువంటి వానిగా ఉన్నాడు. ಪ್ರಿಯರೇ, ಬಿಳಾಮನನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ ಹಣಕ್ಕಾಗಿ ಅವನು ಓಡುತ್ತಿದ್ದಾನೆ. సో మొట్టమొదటిది ఇక్కడ ఈ వచనములో గమనించినట్లయితే, ಈ ವಚನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ డబ్బు కొరకు పరిగెత్తాడు. ಅವನು ಹಣಕ್ಕಾಗಿ, ದ್ರವ್ಯ ಸಂಪಾದನೆಗಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದಾನೆ. మరొక మాటను గమనించండి, ಇನ್ನೊಂದು ಮಾತನ್ನ ಗಮನಿಸ್ರಿ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనం. 4ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿದರೆ, ఇక్కడ బిలాము బోధిస్తున్నటువంటి వానిగా ఉన్నాడు. ಬಿಳಾಮನು ಇಲ್ಲಿ ಬೋಧನೆ ಮಾಡಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఏమని బోధిస్తూ ఉన్నాడు? ಏನನ್ನ ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? చదవై ಅಧ್ಯಾಯ 14, 2వ అధ్యాయం 14, రెవల్యూషన్. ಓಕೆ, 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. ಆದರೂ ಕೆಲವು ವಿಷಯಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಮೇಲೆ ತಪ್ಪು ಹೊರಿಸಬೇಕಾಗುತ್ತದೆ. ವಿಗ್ರಹಕ್ಕೆ ನೈವೇದ್ಯ ಮಾಡಿದ ಪದಾರ್ಥಗಳನ್ನು ತಿನ್ನುವುದರಲ್ಲಿಯೂ ಜಾರತ್ವ ಮಾಡುವುದರಲ್ಲಿಯೂ ಇಸ್ರಾಯೇಲರು ಮುಗ್ಗರಿಸಿ ಬಿಡಬೇಕೆಂದು ಬಿಳಾಮನು ಬಾಲಾಕನಿಗೆ ಹೇಳಿದ ದುರ್ಬೋಧನೆಯನ್ನು ಅವಲಂಬಿಸಿರುವವರು ನಿನ್ನಲ್ಲಿದ್ದಾರೆ. ಬಿಲಾಮನ ಬೋಧನೆ ಏನಾಗಿದೆ? ఏమిటి ఆ బోధ? ಏನು ಅವನ ಬೋಧನೆ? విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తినమని బోధించడం. ನೋಡ್ರಿ, ವಿಗ್ರಹಕ್ಕೆ ನೈವೇದ್ಯ ಮಾಡಿದ ಪದಾರ್ಥಗಳನ್ನು ತಿನ್ನಬಹುದು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు జారత్వము చేయునట్లుగా వారిని
ప్రోత్సాహపరచడం. ಎರಡನೇದಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಜಾರತ್ವ ಮಾಡುವ ಹಾಗೆ ಅವನು ಪ್ರೋತ್ಸಾಹಪಡಿಸಿದನು. ఈ బోధ ఎవరికి చేశాడు? ಈ ಬೋಧನೆ ಯಾರಿಗೆ ಮಾಡಿದನು? బాలాకుకు చేశాడు. ಬಾಲಾಕನಿಗೆ ಹೋಗಿ ಮಾಡಿದನು. చదవడానికి సమయం లేదు కాబట్టి వివరిస్తూ ఉన్నాను. ನೋಡ್ರಿ, ಆ ವಚನಗಳು ತೆಗೆದು ಓದಲಿಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ, ಕೇವಲ ಹಾಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ ವಿವರಣೆ ಕೊಟ್ಟು. సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు చదివినట్లయితే ఈ వివరణ మీకు దొరుకుతుంది. ಅರಣ್ಯಕಾಂಡ ಪುಸ್ತಕ 22ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 25 ಅಧ್ಯಾಯಗಳನ್ನ ನೀವು ಓದಿದರೆ ಎಲ್ಲ ಸಂಗತಿಗಳು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತವೆ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరి వస్తూ ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿ ಕಾನಾನು ದೇಶಕ್ಕೆ ಅವರು ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯೋರ್ದಾನು ನದಿ దగ్గరకు వస్తున్నారు. ಈಗ ಯೋರ್ದಾನ್ ಹೊಳೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. అక్కడ మోయాబు ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. ಆ ಪ್ರಾಂತದ ಭಾಗದಲ್ಲಿ ಮೋಯಾಬರ ಜನರು ನಿವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. మోయాబు రాజు బాలాకు. మోయాబರ అరసను బాలాకను. బాలాకు వీరి సంగతులన్నింటినీ విన్నాడు. ఈ బాలాకను ఇజ్రాయేలರ ಬಗ್ಗೆ ಎಲ್ಲವನ್ನು ಕೇಳಿಸಿಕೊಂಡನು. దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేస్తున్నాడో విన్నారు. ದೇವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಿದ್ದಾನೋ ಅದನ್ನು ಕೂಡ ಕೇಳಿಸಿಕೊಂಡನು. ఎంత సైన్యం ఉన్నా పర్వాలేదు, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸೈನ್ಯ ಇದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ఇశ్రాయేలు ప్రజలు ఎద్దు పచ్చికను మేసినట్లుగా మేసివేస్తున్నారు. ನೋಡ್ರಿ, ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ವಿರೋಧಿಗಳು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸೈನ್ಯ ಇದ್ರೂ ಕೂಡ ಅವರನ್ನ ಸೋಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వారి ఎదుట మేము నిలబడడం అసాధ్యం. ಆ ಬಾಲಾಕನಿಗೆ ಗೊತ್ತು, ಇಸ್ರಾಯೇಲರ ಮುಂದೆ ನಮಗೆ ನಿಂತುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ, శక్తి ಇಲ್ಲ. అందుకే బాలాము ఏం చేస్తూ ఉన్నాడంటే కొంత డబ్బును ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చి బిలాము దగ్గరికి పంపించాడు. ಅದಕ್ಕಾಗಿ ಅರಸನಾಗಿರುವಂತಹ ಬಾಲಾಕನು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ, ಸ್ವಲ್ಪ ಹಣವನ್ನ ಕೂಡಿಸಿಕೊಂಡು ಆ ದೇಶದಲ್ಲಿರುವಂತಹ ಅಧಿಕಾರಿಗಳ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ಬಿಳಾಮನನ್ನ ಕರೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ బిలాము అన్య ప్రవక్త. ನೋಡಿ, ಬಿಳಾಮನು ಒಬ್ಬ ಅನ್ಯ ಜನಾಂಗಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಬ್ಬ ಪ್ರವಾದಿ. బిలాము సోదె చెప్పుకునేవాడు. ನೋಡ್ರಿ, ಈ ಬಿಳಾಮನು ಇವನು ಒಬ್ಬ మంత్రగారನಾಗಿದ್ದಾನೆ. సో ఈ సోదె చెప్పుకునే వాని దగ్గరకు ఈ డబ్బుతో ఆ మనుషులను పంపించడం జరిగింది. ಈ ಬಿಳಾಮನು ಕನಿ ಹೇಳುವವನಾಗಿದ್ದಾನೆ. ಈ ಕನಿ ಹೇಳುವವನ ಬಳಿಯಲ್ಲಿ ಹಣ ಕೊಟ್ಟು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. ఎప్పుడైతే ఈ డబ్బు చూశాడో, ಯಾವಾಗ ಬಿಳಾಮನು ಈ ಹಣವನ್ನು ನೋಡಿದನೋ, అప్పుడు బిలాము వారితో వచ్చిన వారితో ఇలాగంటూ ఉన్నాడు. ಆಗ ಬಿಳಾಮನು ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా, నేను దేవునితో మాట్లాడతాను, ನಾನು ದೇವರೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತೇನೆ, దేవుడు ఒప్పుకుంటే నేను అలాగే చేస్తాను, ದೇವರು ಇಷ್ಟಪಟ್ರೆ ನಾನು ನೀವೇನ್ ಹೇಳ್ತೀರೋ ಅದನ್ನ ನಾನು ಮಾಡ್ತೇನೆ. దేవుడే బిలాము దగ్గరకు వచ్చాడు. ದೇವರೇ ಬಿಳಾಮನ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದನು. బిలాము, నీ దగ్గరకు ఎవరు వచ్చారు? ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಯಾರು ಬಂದರು? చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు. ಸತ್ಯ ಹೇಳಿದನಾಗ ಬಿಳಾಮನು. అప్పుడు దేవుడు అన్నాడు, ಆಗ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నీవు వారితో వెళ్ళకూడదు. ಬಿಳಾಮನೇ, ನೀನು ಅವರೊಂದಿಗೆ ಹೋಗಬಾರದು, ಬಾಲಾಕನ ಜನರೊಂದಿಗೆ ಹೋಗಬಾರದು. వారు నా ప్రజలు, ಇಸ್ರಾಯೇಲರು ನನ್ನ ಜನ, వారు నేను ప్రత్యేకపరచుకున్న జనాంగము, ನಾನು ಅವರನ್ನ ಪ್ರತ್ಯೇಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. నీవు వారిని శపించడానికి వీలు లేదు, ನೀನು ಅವರ ಮೇಲೆ ಶಾಪ ಹಾಕಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ అని బిలాముకు దేవుడు తెలియజేశాడు. ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಬಿಳಾಮನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡಿದನು. అప్పుడు బిలాము వచ్చిన వారితో చెప్పాడు. ಆಗ ಬಿಳಾಮನು ವಾಪಸ್ ಹೋಗಿ ಬಂದಂತವರಿಗೆ, ಬಾಲಾಕಿನ ಜನರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయ్యా, నేను మీతో రాను, ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. దేవుడు ఒప్పుకోవడం లేదు. ದೇವರು ಇಷ್ಟಪಡ್ತಾ ಇಲ್ಲ. సరేనే వాళ్ళు వెళ్ళిపోయారు. ಸರಿ ಅಂತ ಅವರು ಹೊರಟು ಹೋದ್ರು. అక్కడికి వెళ్ళిన తర్వాత ಅವರು ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಬಾಲಾಕನು ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చాడు. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಹಣ ಕೊಟ್ಟನು. మరలా వీరి దగ్గరకు వచ్చారు. ಮತ್ತೆ ಬಿಳಾಮನ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದ್ರು ಅವರು. ఇంకా ఎక్కువ డబ్బు చూశాడు. ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಹಣ ನೋಡಿದನು ಬಿಳಾಮನು. దేవుని మనస్సును మార్చడానికి ప్రయత్నం చేసిన బిలాము, ನೋಡ್ರಿ, ಇವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇವರ ಮನಸ್ಸನ್ನೇ ಇವನು ಬದಲಾವಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగోయ్యా, వారితో వెళ్తాను, ನಾನು ಅವರೊಂದಿಗೆ ಹೋಗ್ತೇನೆ, నాకు సెలవివ్వు, ನೀನು ನನಗೆ ಅಪ್ಪನೇ ಕೊಡು. దేవుడు సరే వెళ్ళు అన్నాడు. ಸರಿ ಹೋಗಂತ ಹೇಳಿದನು. దేవుడు తన ఇష్టానికి వదిలిపెట్టాడు. ನೋಡ್ರಿ, ಆಗ ಬಿಳಾಮನನ್ನ ತನ್ನ ಇಷ್ಟಕ್ಕನುಸಾರವಾಗಿ ನಡಿಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟನು. మొట్టమొదట దేవుని చిత్తం ఏమిటో చాలా తేటగా బిలాముకు బయలుపరచబడింది. ಮೊದಲನೇದಾಗಿ ಭೇಟಿಯಾದಾಗ ದೇವರ ಚಿತ್ತ ಏನೆಂಬುದಾಗಿ ಬಿಳಾಮನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಾಗಿದೆ. బిలాములో ఉన్నటువంటి మనసు ఏమిటి? ಬಿಳಾಮನಲ್ಲಿರುವಂತ ಒಂದು ಮನಸ್ಸೇನು? ఇదిగో, నాకు డబ్బు చాలా వస్తుంది కదా, ಈಗ ನನಗೆ ಹಣ ತುಂಬಾ ಬರ್ತಾ ಇದೆ, దేవుని మనసు మార్చుదాంలే, ನಾನು ದೇವರ ಮನಸ್ಸನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತೇನೆ, దేవుడు కృప కలిగిన వాడులే, ದೇವರು ಕೃಪೆಯುಳ್ಳವನು, దేవుడు నా మాట ఆలకిస్తాడులే, ದೇವರು ನನ್ನ ಮಾತು ಕೇಳುತ್ತಾನೆ. మన ఇష్ట ప్రకారము దేవుని మనస్సును మార్చడానికి ప్రయత్నం చేసే విశ్వాసులు. ನೋಡ್ರಿ, ಇಂಥ ವಿಶ್ವಾಸಿಗಳಂದ್ರೆ ತಮ್ಮ ಇಷ್ಟದ ಪ್ರಕಾರವಾಗಿ ದೇವರ
ಮನಸ್ಸನ್ನೇ ಬದಲಾವಣೆ ಮಾಡುವುದು. బిలాము చేసినటువంటి ప్రయత్నం కూడా అదే. ಬಿಳಾಮನು ಮಾಡಿದ ಪ್ರಯತ್ನವೂ ಕೂಡ ಅದೇ ಆಗಿತ್ತು. దేనికోసం? ಯಾವುದಕ್ಕಾಗಿ? డబ్బు కోసం, ಹಣಕ್ಕಾಗಿ, ఇదిగో పేరు ప్రఖ్యాతల కోసం, ಹೆಸರಿಗಾಗಿ, దేవుని మార్గమును విడిచి తప్పు త్రోవను పరిగెత్తినటువంటి బిలాము, ದೇವರ ಮಾರ್ಗವನ್ನು ಬಿಟ್ಟು ತಪ್ಪಾದ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದಿರುವಂತ ಬಿಳಾಮನು, డబ్బు కోసం అతడు చేసినటువంటి బోధ ఏమిటి? ಹಣಕ್ಕಾಗಿ ಅವನು ಮಾಡಿರುವಂತ ಬೋಧನೆ ಏನು? అతడు పోయి శపిస్తూ ఉంటే ఆ శాపము ఆశీర్వాదంగా మార్చబడింది. ಈಗ ಬಿಳಾಮನು ಹೋಗಿ ಶಾಪ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದ್ರೆ ಆ ಶಾಪ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಬಂತು. పోతూ ఉంటే గాడిద మాట్లాడింది. ನೋಡ್ರಿ, ಹೋಗುವಾಗ ಕತ್ತೆ ಅವನ ಚಿತೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿತು. ప్రియులరా, గాడిదతో మాట్లాడించినటువంటి దేవుడు, ಪ್ರಿಯರೇ, ಕತ್ತೆಯ ಮೂಲಕವಾಗಿ ಮಾತಾಡಿದಂತ ದೇವರು, మన ఇష్టం వచ్చినట్టు మన చిత్తం మన ఇష్టం చొప్పున నడుచుకున్నట్లయితే నీ నా పరిస్థితి కూడా అదే. ನೋಡಿ, ನಮ್ಮ ಇಷ್ಟದ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ನಡೆಯುವಾಗ ನನ್ನ ಮತ್ತು ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತದ್ದೇ ಆಗಿದೆ. దేవుని చిత్తాన్ని ప్రక్కకు పెట్టి ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟು, ఇదిగో దేవుని చిత్తాన్ని మన ఇష్టంగా ప్రకటించడం ద్వారా ದೇವರ ಒಂದು ಚಿತ್ತವನ್ನು ನಮ್ಮ ಇಷ್ಟದ ಪ್ರಕಾರವಾಗಿ అది ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದೆ. కానీ మన ఇష్టాన్ని దేవుని చిత్తమని చెప్పినట్లయితే ನಮ್ಮ ಇಷ್ಟವು ಅದು ದೇವರ ಚಿತ್ತ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರೆ అది నష్టానికే దారి. ಅದು ನಷ್ಟವಾಗಿದೆ. గాడిదతో మాట్లాడించిన దేవుడు, ನೋಡ್ರಿ, ಕತ್ತೆಯಿಂದ ದೇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతడు వెళ్తూ ఉంటుండగా ಅವನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో కత్తితో నిలబడినటువంటి దేవుని దూత, ದೇವದೂತನು ಕತ್ತಿಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ನಿಂತುಕೊಂಡಿದ್ದಾನೆ. అతన్ని కాపాడినది ఎవరు? ಅವನನ್ನು ಕಾಪಾಡಿದವರು ಯಾರು? కొట్టబోయిన గాడిదే అతన్ని కాపాడింది. ನೋಡ್ರಿ, ಒಡೆಯಲ್ಪಟ್ಟ ಕತ್ತಿ ಅವನನ್ನು ಕಾಪಾಡಿತು. దేవుని దూతను చూచి ప్రక్కకు తప్పుకున్నటువంటి దేవుని దూత, ದೇವದೂತನನ್ನು ನೋಡಿ ಪಕ್ಕಕ್ಕೆ ತಪ್ಪಿಸಿಕೊಂಡಂತ ಕತ್ತೆ, ఇతడు ప్రవక్త అయి ఉంటూ ఉండగా ಇವನು ಪ್ರವಾದಿಯಾಗಿದ್ದಾನೆ. దేవుని దూత నిలబడి ఉండట గమనించలేదు. ದೇವದೂತನು ಕೂಡ ಅವನಿಗೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ఇదిగో ప్రవక్తకు ముందు జరగబోయే సంగతి తెలియాలి. ನೋಡ್ರಿ, ಪ್ರವಾದಿ ಅಂದರೆ ಮುಂದೆ ಏನಾಗುತ್ತದೆಯೋ ಅದು ಗೊತ್ತಾಗಬೇಕು. గాడిదకు తెలిసింది కానీ ప్రవక్తకు తెలియలేదు. ಕತ್ತೆಗೆ ಗೊತ್ತಾಯ್ತು, ಆದ್ರೆ ಪ್ರವಾದಿಗೆ దేవుని ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. చిత్తాన్ని వదిలిపెట్టి మన ఇష్ట ప్రకారము జీవించినట్లయితే మన పరిస్థితి కూడా అదే. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಬಿಟ್ಟು ನಮ್ಮ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಾವು ನಡೆದರೆ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಅಷ್ಟೇ. ప్రియులరా, చివరికి వారిని శపించడం కుదరలేదు. ಪ್ರಿಯರೇ, ಕೊನೆಯದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ ಅವರ ಮೇಲೆ ಶಾಪವನ್ನು ಇಡ್ಲಿಕ್ಕೆ ಅವನ ಕೈಯಲ್ಲಿ ಸಾಧ್ಯನೇ ಆಗಲಿಲ್ಲ. అప్పుడు బిలాం ఏం చేస్తూ ఉన్నాడంటే, ಆಗ ಬಿಳಾಮ್ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? సీక్రెట్ గా బాలాకు దగ్గరకు పోతున్నాడు. ಅವನು ರಹಸ್ಯವಾಗಿ ಬಾಲಾಕನ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. ಬಾಲಾಕನೇ, ఇదిగో నేను శపించలేకపోతూ ఉన్నాను, ನಾನು ಶಾಪ ಹಾಕಲಿಕ್ಕೆ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಸಾಧ್ಯ ಆಗ್ತಾ ಇಲ್ಲ అని దేవునికి కోపం తెప్పించాలి అంటే, ಆದ್ರೆ ಆಸ್ವಾದಿಸಲ್ಪಟ್ಟ ಜನರ ಮೇಲೆ ಕೋಪ ಬರ್ಬೇಕಂದ್ರೆ మనం ఒక పని చేద్దాము. ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ. ఆయనకు కోపం రావాలంటే ದೇವರಿಗೆ ಕೋಪ ಬರ್ಬೇಕಂದ್ರೆ ఇశ్రాయేలు ప్రజలను జారత్వము చేయనట్లుగా చేద్దాం. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಜಾರತ್ವ ಮಾಡುವ ಹಾಗೆ ನಾವು ಮಾಡೋಣ. విగ్రహాలకు అర్పించినటువంటి వానిల్ని తినేటట్లుగా చేద్దాం. విగ్రహಕ್ಕೆ సంబంధపట్టంత ఆహారಗಳನ್ನು తిన్ನುವಂತೆ ನಾವು ಮಾಡೋಣ. అప్పుడు బాలాక్ ఏం చేశాడు అంటే, ಆಗ ಬಾಲಾಕನು ಏನು ಮಾಡಿದನು? మోయాబులో ఉన్నటువంటి యవనరాండ్రను తీసుకొని వచ్చాడు. మోయాబ్ దేశದಲ್ಲಿರುವಂತ యవనಸ್ಥ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು ಕರ್ಕೊಂಡು ఇదిగో ಬಂದನು. ఇశ్రాయేలు యవనస్తులకు వారిని పరిచయం చేశాడు. ಇಸ್ರಾಯೇಲರ యవనಸ್ಥ ಗಂಡು ಮಕ್ಕಳಿಗೆ ಪರಿಚಯ ఆ ಮಾಡಿದನು. యవనరాండ్రను ప్రేమించినటువంటి ఈ యవనస్తులు, ಆ యవనಸ್ಥರನ್ನು ప్రీతిಸಿರುವಂತ ఈ యవన స్త్రీಯರು ఇదిగో ఈ మోయాబు దేవతల దగ్గరకు వెళ్ళారు. ಈ ಮೋಯಾಬ ದೇವತೆ ಬಳಿಯಲ್ಲಿ ಹೋದರು. ఆ దేవతలకు నమస్కారం చేశారు. ಆ ದೇವತೆಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದರು. వాటికి అర్పించినటువంటి వాటిల్ని తిన్నారు. ಅವರಿಗೆ ఆ దేవತೆಗಳಿಗೆ సమర్ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದನ್ನು ತಿಂದರು. వ్యభిచారము చేశారు. ಅವರೊಂದಿಗೆ ವ್ಯಭಿಚಾರ ಮಾಡಿದರು. జారత్వము చేశారు. ಜಾರತ್ವ ಮಾಡಿದರು. విగ్రహ ఆరాధన చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ಆ ಸಮಯದಲ್ಲಿ ವಿಗ್ರಹ ಆರಾಧನೆ ಮಾಡಿದಂತ ಇಸ್ರಾಯೇಲರು దేవునికి కోపం వచ్చింది. ಆಗ ದೇವರಿಗೆ ಕೋಪ ಬಂತು. 24,000 మంది చంపబడ్డారు. ಒಂದೇ ದಿನದಲ್ಲಿ 24,000 ಜನರು ಸತ್ತರು. కారణమేమిటి? ಕಾರಣ ಏನು? బిలాము బోధ, ಬಿಲಾಮನ ಬೋಧನೆ, అబద్ధ ప్రవక్త బోధ, ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಯ ಬೋಧನೆ. ప్రియులరా, అబద్ధ ప్రవక్తల బోధలు ಪ್ರಿಯರೇ, ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳ ಒಂದು ಬೋಧನೆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. ಸಭೆಗಳನ್ನು ಒಡೆದು ಹಾಕ್ತಾ ಇದೆ. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. ಕುಟುಂಬಗಳನ್ನು ಹೊಡೆದು ಹಾಕ್ತಾ ಇವೆ. వారి యొక్క గురి ఏమిటో తెలుసా? ಅವರ ಗುರಿ ಏನು ಗೊತ್ತೋ? వివేకము లేనటువంటి స్త్రీలను వీరు పట్టుకునేవారుగా ఉంటూ ఉన్నారు. ವಿವೇಕ ಜ್ಞಾನ ಇಲ್ಲದಿರುವಂತ ಸ್ತ್ರೀಯರನ್ನ ಅವರು ಹಿಡ್ಕೊಳ್ಳುತ್ತಾರೆ. రండి, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, ತಿಮೋತಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ
క్షమించాలి, 2వ పత్రిక ತಿಮೋತಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 3వ ಅಧ್ಯಾಯము 3ನೇ ಅಧ್ಯಾಯ 6వ ವಚనం ಚದವಂడి. 6ನೇ ವಚನ ನೋಡೋಣ. ಮನೆಗಳಲ್ಲಿ ನುಸುಳಿ ಪಾಪಗಳಿಂದ ತುಂಬಿದವರು, ನಾನಾ ವಿಧವಾದ ಇಚ್ಛೆಗಳಿಂದ ಪ್ರೇರಿತರೂ ಆಗಿರುವ ಅವಿವೇಕಿಗಳಾದ ಸ್ತ್ರೀಯರನ್ನು ವಶ ಮಾಡಿಕೊಳ್ಳುವವರು ಇವರೊಳಗೆ ಸೇರಿದವರೇ. ಆ ಸ್ತ್ರೀಯರು ಯಾವಾಗಲೂ ಉಪದೇಶ ಕೇಳುತ್ತಿದ್ದರು, ಸತ್ಯದ ಪರಿಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಲಾರದವರು. అమ్మ తల్లులారా గమనించండి, ಗಮನಿಸಿರಿ. వివేకము లేని స్త్రీలు, ವಿವೇಕವಿಲ್ಲದೆ ಇರುವಂತ ಸ್ತ್ರೀಯರು, వారిని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట, ಅವರ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಮಾತು ಏನಂದ್ರೆ, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో చొచ్చి. ಆ ಸ್ತ್ರೀಯರು ಯಾವಾಗಲೂ ಉಪದೇಶ ಕೇಳುತ್ತಿದ್ದರು, ಸತ್ಯದ ಪರಿಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಲಾರದವರು. ఎవరిని పట్టుకుంటున్నారు? ಈ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಯಾರನ್ನ ಹಿಡಿತಾ ಇದ್ದಾರೆ? స్త్రీలను, ಸ್ತ್ರೀಯರನ್ನ. బలహీనత ఏమిటి అంటే, బలహీనత ಏನಂದ್ರೆ, సహోదరుల దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు చేసిన కూర చాలా బాగుందమ్మా అంటే చాలు. ಸಹೋದರಿಗಳ ಬಳಿಗೆ ಹೋಗಿ ಅಮ್ಮ ನೀನು ಮಾಡಿದಂತ ಈ ಮಾಂಸ ಈ ಮಟನ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂದ್ರೆ ಸಾಕು, ಮುಕ್ತಾಯ ಆಯ್ತು, ಅಲ್ಲೇ ಚಾಪ್ಟರ್ ಕ್ಲೋಸ್. ఇంట్లో ఉన్నదంతా తెచ్చి పెడుతుంది, ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದದ್ದೆಲ್ಲ ತಂದು ಕೊಡ್ತಾರೆ ಅವರು. అంత ప్రేమ, ಅಷ್ಟು ಪ್ರೀತಿ ಅವರಿಗೆ. పిల్లల గమనించండి, ఆ బలహీనతను అబద్ధ ప్రవక్తలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ಆ ಬಲಹೀನತೆಯನ್ನ ಈ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. సత్య విషయమై అనుభవ జ్ఞానము లేనటువంటి స్త్రీలు, ಸತ್ಯದ ಪರಿಜ್ಞಾನವು ಇಲ್ಲದೇ ಇರುವಂತ ಸ್ತ್ರೀಯರು. జాగ్రత్త సుమ, ಜಾಗೃತಿಯಾಗಿರ್ರಿ. దేవుని వాక్యము నువ్వు ఎరగనట్లయితే, ನಿನಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಹೋದರೆ అబద్ధ ప్రవక్తలకు నువ్వు గురి అవుతావు. ನೀನು ಸುಳ್ಳು ಬೋಧಕರಿಗೆ ಒಳಗಾಗುತ್ತಿ. ఎవరినంటే వారిని ఇంట్లోకి ఆహ్వానించవద్దు. ಯಾವುದೇ ಯಾರಂದ್ರೆ ಅವರು ಅಂತ ಸೇವಕರನ್ನು ನೀನು ಮನೆಯಲ್ಲಿ ಕರೆಸಿಕೊಳ್ಳಲೇಬಾರದು. ఇదిగో అందరూ సత్యానికి సంబంధించినటువంటి వారు కాదు. ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವ ಸೇವಕರು ಅಲ್ಲವೇ ಅಲ್ಲ, ಸತ್ಯವನ್ನು ಪ್ರಕಟಿಸುವುದಿಲ್ಲ. ఎవరైతే సత్యములో నిలిచి ఉన్నారో, ಯಾರು ಸತ್ಯದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೋ, ఎవరు సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నారో, ಯಾರು ಈಗಾಗಲೇ ಸತ್ಯವನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತಿದ್ದಾರೋ, ఎవరైతే సత్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నారో, ಯಾರು ಸತ್ಯದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿದ್ದಾರೋ, సత్యాన్ని బట్టి సాక్ష్యము పొందినటువంటి వారిని, ಸತ್ಯದ ಪರವಾಗಿ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೊಂದಿದಂತವರನ್ನ, వారిని మాత్రమే ఆహ్వానించు. ಅವರನ್ನು ಮಾತ್ರ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸು. వారు నీ బలహీనతను కనిపెడతారు. ಸುಳ್ಳು ಬೋಧಕರು ನಿನ್ನ ಬಲಹೀನತೆ ಏನೆಂಬುದಾಗಿ ಕಂಡು ಹಿಡಿಯುತ್ತಾರೆ. నువ్వు ఒంటరిగా ఉండడం చూస్తారు. ನೀನು ಒಬ್ಬಂಟಿಗನಾಗಿರುವುದನ್ನು ನೋಡುತ್ತಾರೆ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే ఇంటికి వస్తారు. ನೀನು ಒಬ್ಬಂಟಿಗರಾಗಿರುವಾಗಲೇ ಮನೆಗಳಿಗೆ ఇదిగో ಬರುತ್ತಾರೆ. నీ బలహీనతను బట్టి వారు మాట్లాడేవారుగా ನಿನ್ನ ఉన్నారు. ಬಲಹೀನತೆ ಹಿಡ್ಕೊಂಡು ಮಾತಾಡುತ್ತಾರೆ. స్త్రీలు వారి బలహీనతలో పడిపోయేవారుగా ఉన్నారు. ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು ಅವರ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಅವರು ಬಿದ್ದು ಹೋಗುತ್ತಾರೆ. అబద్ధ ప్రవక్తలకు నువ్వు ఆసరాగా ఉంటూ ఉన్నావు. ಆ ಸುಳ್ಳು ಬೋಧನೆಗಳಿಗೆ ನೀನೇ ಆಶ್ರಯವನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದಿ. ప్రియులరా గమనించండి, ಗಮನಿಸ್ರಿ. ఇక్కడ చివరిదిగా మనము గమనించినట్లయితే, ಇಲ್ಲಿ ನಾವು ಕೊನೆದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ కోరహు అనే వ్యక్తిని మనము గమనిస్తూ ఉన్నాం. ಕೊರಹ ಎಂಬ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. కోరహు అనే వ్యక్తి, అతడు దేవుని దాసుడైనటువంటి మోషేను ధిక్కరించిన వాడుగా గమనించగలం. ಈ ಕೊರಹ ಎಂಬ ಈ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಮೋಶೆ ನಾಯಕತ್ವವನ್ನು ವಿರೋಧಿಸಿದವನು. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. ಅರಣ್ಯಕಾಂಡ ಪುಸ್ತಕ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ಸಮಯ ಇಲ್ಲದಿರುವುದರಿಂದ ಬೇಗನೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో మోషేను ఎదిరించినటువంటి కోరహు, ಕೊರಹನು ಮೋಶೆಯನ್ನೇ ವಿರೋಧ ಮಾಡಿದನು. నువ్వేనా, ನೀನೇನಾ, మేం చేయలేమా, ನಮಗೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರೋದಿಲ್ವೋ? పెద్దల మీద తిరుగుబాటు చేసే యవనస్తులు, ನೋಡ್ರಿ, ಅನೇಕ ಯವ್ವನಸ್ಥರು ಹಿರಿಯರನ್ನ ವಿರೋಧಿಸುತ್ತಾರೆ, ಅವರಿಗೆ ತಿರುಗು ಮಾತನಾಡುತ್ತಾರೆ. పెద్దల మీద తిరుగుబాటు చేసే పరిచారకులు, ಹಿರಿಯರನ್ನ ಎದುರು ಮಾತಾಡುವಂತ ಸಭಾ ಸೇವಕರು. ప్రియులారా, సరైనటువంటిది కాదు. ಪ್ರಿಯರೇ, ಅದು ಸರಿಯಾದಂತ ಪದ್ಧತಿ ಅಲ್ಲ. దేవుడు వారిని నియమించాడు.
ಪ್ರಿಯರೇ, ಹಿರಿಯರನ್ನ ದೇವರು ನೇಮಿಸಿದ್ದಾನೆ. పరిశుద్ధాత్ముడే వారిని ఎన్నుకొని పని అప్పగించాడు. ಪವಿತ್ರಾತ್ಮನು ಅವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡು ಆ ಕೆಲಸವನ್ನ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. వారికి లోబడవలసినదే. ಅವರಿಗೆ ಒಳಗಾಗಲೇಬೇಕು. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి లోబడాలి. ನಿನಗೆ ಇಷ್ಟ ಇರ್ಲಿ, ಬೇಕಾರ ಬಿಡ್ಲಿ, ಹಿರಿಯರಿಗೆ ನೀನು ಅಧೀನನಾಗಬೇಕು. ప్రియులరా, గమనించండి, స్థానిక సంఘాలలో ఈ ఐక్యత, ఏక మనస్సు అనేది లేదు. ಪ್ರಿಯರೇ, ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳಲ್ಲಿ ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ಐಕ್ಯತೆ, ಅನ್ಯೋನ್ಯತೆ ಇಲ್ಲದೆ ಇದ್ದಾರೆ. ఐక్యత లేకుండా ఆరాధన. ನೋಡ್ರಿ, ಐಕ್ಯತೆ ಇಲ್ಲದೆ, ಸಮಾಧಾನವಿಲ್ಲದೆ ಆರಾಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఇదిగో కోరహు మరణించినట్లుగా మనం గమనించగలం. ಕೋರಾಹರು ಅವರು ಅರಣ್ಯಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಮರಣವನ್ನು ಹೊಂದಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దేవుని దాసుని తిరస్కరించినటువంటి కోరహు, ದೇವರ ನಾಯಕತ್ವವನ್ನು, ದೇವರ ದಾಸರನ್ನು ಅವರು ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದರು. మొదటిది కయ్యను ద్వారా మనము నేర్చుకున్న పాఠము ఆరాధన సరైనదిగా ఉండాలి. ಕಾಯಿನನಿಂದ ನಾವು ಕಲಿತುಕೊಂಡಂತ ಪಾಠ ಏನಂದ್ರೆ ನಮ್ಮ ಆರಾಧನೆ ಸರಿಯಾಗಿರಬೇಕು. రెండవది బిలాము ద్వారా డబ్బు కోసం పరిగెత్తేటటువంటి ప్రవక్తలు. ಬಿಳಾಮನ ಕುರಿತು ನಾವು ನೋಡಿದ್ದೇನೆಂದ್ರೆ ಹಣಕ್ಕಾಗಿ ಓಡುವಂತ ಸೇವಕರು, డబ్బు కోసం తప్పుడు బోధలు బోధించేటటువంటి వారు, ಹಣಕ್ಕಾಗಿ ತಪ್ಪಾದ ಬೋಧನೆ ಮಾಡುವವರು. మూడవది కోరహు వలె మోషేను తిరస్కరించినటువంటి ఈ సమాజం. ಕೊರಹನಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಮೋಶೆಯ ನಾಯಕತ್ವವನ್ನು ವಿರೋಧ ಮಾಡಿದಂತ ಸಮಾಜ ಅಥವಾ ಸಭೆ. మన సంఘాలు ఎలాగున్నాయి? ನಮ್ಮ ಸಭೆಗಳು ಹೇಗಿವೆ ಪ್ರಿಯರೇ? ముగ్గురు పెద్దలున్న సంఘం. ಮೂವರು ಹಿರಿಯರನ್ನು ಕೂಡ ನಾವು ಈಗಾಗಲೇ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಗಾಯನು, ದಿಯೋತ್ರೆಫೆ, ದೆಮೆತ್ರಿಯನು ಮತ್ತು ದಿಯೋತ್ರೆಫನು. ದೆಮೆತ್ರಿ ఇద్దరు సత్యం కోసం పోరాడుతూ ఉన్నారు. ಗಾಯನು ಮತ್ತು ದೆಮೆತ್ರಿಯು ಸತ್ಯಕ್ಕಾಗಿ ಅವರು ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕಾಗಿ ಹೋರಾಡುತ್ತಿದ್ದಾರೆ. ప్రధానత్వం కోసం ప్రాకులాడుతున్న ఒక వ్యక్తి, ತಾನೇ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಬೇಕು, ನಾಯಕನಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಮನಸ್ಸುಳ್ಳವನು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ అబద్ధ ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. ಸುಳ್ಳು ಒಬ್ಬ ಬೋಧಕನಾಗಿ ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾನೆ. అబద్ధ బోధకునిగా కనిపిస్తూ ఉన్నాడు. ಸುಳ್ಳು ಬೋಧಕನಾಗಿ ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾನೆ. మన జీవితాలలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇಂಥ ಅನುಭವಗಳಿವೆಯೋ? ఒకవేళ దియోత్రెఫే వాలే ఉన్నావేమో. ಒಂದು ವೇಳೆ ನೀನು ಸಭೆಯಲ್ಲಿ ದಿಯೋತ್ರೆಫನ ಹಾಗೆ ಇದ್ದೀಯೇನೋ? నన్ను గుర్తించాలి అని ప్రయాసపడుతున్నావేమో. ನನ್ನನ್ನು ಎಲ್ಲರೂ ಗುರುತಿಸಬೇಕು, ನಾನೇ ಪ್ರಮುಖನಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದೀಯೇನೋ? సంఘములో నేనే అనేటటువంటి తత్వం ఉందేమో. ನನ್ನದೇ ಸಭೆ, ನಾನೇ ಎಲ್ಲದರಲ್ಲೂ ಕಾಣಿಸಬೇಕು, ಪ್ರಮುಖನಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಿದೆಯೋ? ఈ సాయంత్రం సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ಈ ಒಂದು ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನು ನಿನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡುವಾಗ, ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదామా? ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವ. ప్రతి ఆదివారం ఆరాధన చేయడానికి వస్తున్నాం. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. ఆరాధన క్రీస్తుతో నింపబడాలి. ಆರಾಧನೆಯು ಅದು ಕ್ರಿಸ್ತನಿಂದ ಅದು ತುಂಬಲ್ಪಡಬೇಕು. మనం అర్పించేటటువంటి అర్పణ సువాసనగా ఉండాలి. ನಾವು ಅರ್ಪಿಸುವಂತ ಅರ್ಪಣೆ ಅದು ಸುವಾಸನೆ ಉಳ್ಳದಾಗಿ, అది దేవుడు అగ్రానించాలి. ಅದು ದೇವರು ಅದನ್ನ ಆ ವಾಸನೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. మన ఆరాధన చెడిపోయింది. ನಮ್ಮ ಆರಾಧನೆ ಈಗಾಗಲೇ ಕೆಟ್ಟು ಹೋಗಿದೆ. సమాధానం లేకుండా ఆరాధించడం, ಆ ಸಮಾಧಾನವಿಲ್ಲದೆ ನಾವು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ. వేషధారణతో కూడిన ఆరాధన, ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ. అది దేవుడు ఇష్టపడడు. ಅದನ್ನ ದೇವರು ಇಷ್ಟಪಡುತ್ತಾ ಇಲ್ಲ. విశ్వాసముతో నిండిన ఆరాధన ఆయన ఇష్టపడుతున్నాడు. ನಂಬಿಕೆಯಿಂದ ಕೂಡಿರುವ ಆರಾಧನೆ ಆತನು ಇಷ್ಟಪಡುತ್ತಾನೆ. నీతితో కూడిన ఆరాధన ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ನೀತಿಯಿಂದ ಕೂಡಿರುವಂತ ಆರಾಧನೆ ಇಷ್ಟಪಡುತ್ತಾನೆ. అయ్యా, నీ పరిచర్యను డబ్బు కోసం మార్చేసావా? ಅಯ್ಯೋ, ನಿನ್ನ ಸೇವೆಯನ್ನು ನೀನು ಹಣಕ್ಕಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಿದ್ದೀಯೋ? డబ్బు సంపాదన కోసం పరిగెడుతున్నావా? ಹಣದ ಸಂಪಾದನೆಗಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದೀಯೋ? నీ సంఘం ఏమవుతుందో నువ్వు ఆలోచన చేయడం లేదు. ನಿನ್ನ ಸಭೆ ಏನಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲವೋ? ఫలాను చోటకి వెళ్తే డబ్బులు ఇస్తారేమో. ಓ, ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಹಣ ಕೊಡ್ತಾರೇನೋ? ఫలాను చోటికి వెళ్తే డబ్బులు ఇస్తారేమో. ಇನ್ನೊಂದು ಕಡೆ ಹೋದ್ರೆ ಹಣ ಕೊಡ್ತಾರೇನೋ? ఇదిగో అని డబ్బు కోసం పరిగెడుతున్నావేమో. ಹಣಕ್ಕಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದೀಯೇನೋ? స్వస్థత కూడికలని డబ్బు కోసం స్వస్థత కూడికలు, ಅನೇಕ ಸ್ವಸ್ಥತೆ ಕೂಟಗಳೆಂಬುದಾಗಿ ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡಲು ಸ್ವಸ್ಥತೆ ಕೂಟಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಾ ಇದೆಯೇ? రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ಬನ್ನಿ, ನಾವು ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ. మీకు స్వస్థత కలుగుతుంది. ನಿಮಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗುತ್ತದೆ. ఇదిగో ఇంత కానుకివ్వండి. ಇಷ್ಟು ಕಾಣಿಕೆ ನಮಗೆ ಕೊಡಿ. ఇదిగో పరిచర్యను వ్యాపారంగా మార్చేశారు. ಸೇವೆಯನ್ನ ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ప్రియులర, స్వస్థతలు ఈ దినాలలో లేవు. ಪ್ರಿಯರೇ, ಸ್ವಸ್ಥತೆಗಳು ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ಇಲ್ಲ. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపోస్తలుల పరిచర్యతో అది ముగించబడింది. ಆ ಸ್ವಸ್ಥತೆಗಳು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮತ್ತು ಅಪೋಸ್ತಲರ ಸೇವೆಯ ನಂತರ ಮೊದಲನೇ ಶತಮಾನಕ್ಕೆ ಮಾತ್ರ
సీమితವಾಗಿದ್ದವು. ఎప్పుడైతే సంపూర్ణమైనది వచ్చిందో అసంపూర్ణమైనది ముగించబడింది. ಯಾವಾಗ ಸತ್ಯವೇದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬತ್ತೋ ಅಸಂಪೂರ್ಣವಾದದ್ದು ನಿತ್ತಲ್ಪಟ್ಟಿತು. ఎప్పుడైతే శ్రేష్టమైనది వచ్చిందో ఆ శ్రేష్టమైనది కానిది తీసివేయబడింది. ಯಾವಾಗ ಕರ್ತನಿಂದ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಬತ್ತೋ ಅಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಕರ್ತನಿಂದ ತೆಗೆಯಲ್ಪಟ್ಟಿತು. ఇక స్వస్థతలు లేవు, ಈಗ ಸ್ವಸ್ಥತೆಗಳಿಲ್ಲ, భాషలు లేవు. ಭಾಷೆಗಳಿಲ್ಲ. కానీ ఈ స్వస్థతలను ఉపయోగించుకొని వ్యాపారం చేస్తున్నటువంటి అనేక మంది ప్రసంగికులు ಇವತ್ತು ಸ್ವಸ್ಥತೆಯನ್ನ ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಅನೇಕರು ಹಣವನ್ನ ಸಂಪಾದಿಸುತ್ತಿದ್ದಾರೆ. అటువంటి వారిని సంఘాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ಅಂತವರನ್ನ ಸಭೆಗಳಲ್ಲಿ ಕರೆಯುತ್ತಿದ್ದಾರೆ. అటువంటి వారికి సంఘములో మాట్లాడేటటువంటి అవకాశాలు ఇస్తున్నారు. ಅಂತ ಸುಳ್ಳು ಬೋಧಕರಿಗೆ ಸಭೆಗಳಲ್ಲಿ ವೇದಿಕೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ಮಾತನಾಡುವುದಕ್ಕಾಗಿ ಹಚ್ಚುತ್ತಿದ್ದಾರೆ. అది సరైనటువంటి విధానము కాదు. ಅದು ಸರಿಯಾದ ಪದ್ಧತಿಯಲ್ಲ. సత్యాన్ని వెంబడించే వారిని ఆహ్వానించాలి. ಸತ್ಯವನ್ನ ಗಮನಿಸುವವರು ಪ್ರೀತಿಸುವವರಂತವರನ್ನು ನಾವು ಆಹ್ವಾನಿಸಬೇಕು. సో ఎటువంటి తత్వాన్ని బట్టి మనము ఒకరి వైపు పక్షపాతమైనటువంటి ధోరణి మనలో ఉండకూడదు. ನಮ್ಮಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಪಕ್ಷಪಾತವಾದಂತ ಒಂದು ಭಾಸವು ಇರಬಾರದು. ఒకవేళ మన సంఘాలలో అటువంటి ఉన్నట్లయితే, ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಸಭೆಗಳೇ ಅಂತವುಗಳು ಇದ್ದರೆ మన జీవితాలను సరిచేసుకుందాం. ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳೋಣ. ప్రభువు కొరకు జీవించుదాం. ಕರ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸೋಣ. అబద్ధ బోధకులు, ಸುಳ್ಳು ಬೋಧಕರು, సంఘాలను పాడు చేసేవారు, ಸಭೆಗಳನ್ನ ಹಾಳು ಮಾಡುವವರು, వారు తమ లాభమే చూసుకుంటారు. ಅವರು ತಮ್ಮ ಲಾಭವನ್ನು ಮಾತ್ರ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. దేవుని సంఘం ఏమవుతుందో వాళ్ళకి పట్టదు. ದೇವರ ಸಭೆ ಏನಾಗ್ತಾ ಇದೆ ಅದರ ಬಗ್ಗೆ ಅವರಿಗೆ ಚಿಂತೆನೇ ಇಲ್ಲ. సంఘాలను విడగొడతారు. ಸಭೆಗಳನ್ನ ಅವರು ಕೆಡಿಸ್ತಾರೆ ಮತ್ತು ವಿಭಾಗ ಮಾಡುತ್ತಾರೆ. విశ్వాసులను విచ్ఛిన్నం చేస్తారు. ವಿಶ್ವಾಸಿಗಳ ನಂಬಿಕೆಯಿಂದ ಅವರನ್ನು ಭ್ರಷ್ಟರಾಗಿ ಮಾಡುತ್ತಾರೆ. విశ్వాసులను విశ్వాస భ్రష్టులుగా చేస్తారు. ಆ ನಂಬಿಕೆ ಉಳ್ಳವರನ್ನ ನಂಬಿಕೆಯಿಂದ ಹೊರಗಡೆ ತೆಗೆಯುತ್ತಾರೆ. ఒక్కసారి వారిని గుర్తిద్దామా? ಅವರನ್ನು ಕೂಡ ನಾವು ಗುರುತಿಸೋಣ. అపోస్తలైన పౌలు అంటూ ఉన్నాడు, ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಹೇಳುತ್ತಾನೆ, వారి నుంచి దూరంగా వెళ్ళిపో. ಅಂತ ಸುಳ್ಳು ಬೋಧಕರಿಂದ ನೀವು ದೂರವಾಗಿ ಇರಿರಿ. వారికి వందనాలు కూడా చెప్పొద్దు. ಅವರಿಗೆ ಶುಭವಾಗಲಿ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಹೇಳಬೇಡ್ರಿ. వారి నుంచి దూరంగా వెళ్ళిపో. ಅವರಿಂದ ದೂರವಾಗಿ ಓಡಿ ಹೋಗು. వారితో వివాదాలు వద్దు. ಅವರೊಂದಿಗೆ ಜಗಳ ಬೇಡ. వారితో వాగ్వివాదాలు వద్దు. ಅವರೊಂದಿಗೆ ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಚರ್ಚೆಗಳು ಬೇಡ. ఇదిగో వారి నుంచి దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. ಅವರಿಂದ ನಾವು ದೂರವಾಗಿ ಇರೋದೇ ಒಳ್ಳೆಯದು. ప్రభు కొరకు జీవించడానికి ప్రభువు తన ఆత్మ ద్వారా సహాయం చేయనుగాక. ಕರ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸಲು ಕರ್ತನು ತಾನೇ ತನ್ನ ಆತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ದೇವರು ಎಲ್ಲಾ ಮಾತುಗಳನ್ನು ನಮಗಾಗಿ ಆತನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘ పెద్దలకు ప్రభు నామమున వందనాలు. ಪ್ರೀತಿಯಿಂದ ಆಹ್ವಾನ ಮಾಡಿರುವಂತಹ ಬೆರೆಯ ಸಭೆ ಹಿರಿಯರಿಗೂ ಮತ್ತು ಸಭಾ ಸೇವಕರಿಗೂ ವಂದನೆಗಳು. అలాగే వచ్చి ప్రేమించినటువంటి పెద్దలు, సేవకులు, అన్ని సంఘాల వారికి మరొకసారి ప్రభు నామంలో వందన. ಹಾಗೆ ಬೆಳಗಾವಿಯಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲಾ ಸಭೆಗಳ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳ ಹಿರಿಯರು ಪ್ರೋತ್ಸಾಹಪಡಿಸಿದ್ದಕ್ಕೆ ಕೂಡ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను దీవించి ఆశీర్వదించును కాక. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಸಭೆಗಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.